ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपां साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितं च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। हरे कृष्णा प्रभु। हरे कृष्णा। हरे कृष्णा प्रभु। हरे कृष्ण माताजी। ఓకే, సో క్లాస్లోకి వెళ్ళిపోదాము. అందరికీ ధన్యవాదాలు జాయిన్ అయినందుకు. నిన్న మనము 11వ అధ్యాయంలో ఈ యొక్క 22, 21, 22 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం మనం కదా. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడు 2 శ్లోకాలలో? సాధువు యొక్క లక్షణాల గురించి మాట్లాడుకున్నాం మనము. అదేవిధంగా ఎప్పుడైతే మనము భగవంతునికి సంబంధించిన లీలలు ఎప్పుడైతే మనం వింటామో, ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యంలో ఎప్పుడైతే ఉండిపోతామో మనము ఏమైపోతామంటున్నారు ఇక్కడ? భౌతికంగా ఉన్న వాటికి దూరంగా వెళ్ళిపోతామని చెప్పేసి కూడా చెప్పారు ఇక్కడ మనకి. భౌతికమైన సుఖాలు కానీ లేకపోతే ఏదైతే భౌతికమైన బంధాలు ఏవైతే ఉంటాయో దాని నుంచి బయటపడిపోతామని చెప్పేసి కూడా నిన్న మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఎందుకంటే మన వాస్తవమైన ఆనందం అనేది ఈ ప్రపంచంలో లేదు. ఇక్కడ మనకి నిజమైన ఆనందం అనేది ఆధ్యాత్మిక లోకంలో మాత్రమే ఉంటుంది అనే విషయం నిన్న చెప్పుకున్నాం కూడా ఇక్కడ. కాబట్టి మనకి భౌతిక లోకంలో ఆనందం లేదు కాబట్టి ఎన్నో జన్మలుగా దుఃఖాలు పొందుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ మనం. ఈ ఒక్క జన్మలోనే కాదు, ఎన్నో జన్మలో దుఃఖాలు పొందాము, ఈ జన్మలో కూడా దుఃఖాలు పొందామన్నమాట ఇక్కడ. అందుకనే ప్రభుపాల వారు ఎప్పుడు ఏం చెప్పేవారంటే, ఎన్నో జన్మలు మీకోసము మీ యొక్క ఆనందం కోసము మీ జీవితాన్ని గడిపేశారు. ఈ జన్మ ఎప్పుడైతే మీకు కృష్ణ చైతన్యం గురించి తెలిసిందో లేకపోతే భక్తుల యొక్క సాంగత్యం ఎప్పుడైతే మీకు కలిగిందో ఈ జన్మని భగవంతునికి సమర్పించమని చెప్పేసి అన్నారు. అంటే ఈ జన్మని భగవంతునికి అంకితం చేయండి, మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి భగవంతుడు చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. అందువల్ల ఈ కృష్ణ చైతన్యం ఏవైతే ఉంటుందో ఇది చాలా ఉన్నతమైన ఉద్యమం అన్నమాట ఇక్కడ. భక్తి యోగంలో అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏదైనా ఉంది అంటే అది కృష్ణ చైతన్య మార్గం అని చెప్పేసి మనం తెలుసుకోవాలి ఇక్కడ. నిన్న ఒక క్లాస్లో కూడా వింటున్నాను ఇక్కడ, భగవంతుడు మన నుంచి ఏం చూస్తాడు? మనం అందరం భక్తులు చేస్తున్నాం కదా, భగవంతుడు మన నుంచి ఏం చూస్తాడు ఇక్కడ? మనం ఇప్పుడు ఎంత భక్తి చేస్తున్నామో, ఎంత సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నామని భగవంతుడు చూడడు ఇక్కడ. కాకపోతే ఒకప్పుడు ఎక్కడున్నాము, ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే మనకి అవన్నీ భౌతికమైన విషయాలన్నీ వదిలిపెట్టుకొని భక్తి చేద్దామని ఇక్కడ దాకా వచ్చాము చూసారా, భగవంతుడు అది గమనిస్తాడంటే ఇక్కడ మనకి. మనం ఇంతకుముందుకు మనకి ఏమైనా చేయొచ్చు, భక్తిలోకి రాకముందుకు మనం ఎన్ని పాపాలైనా చేయొచ్చు, లేకపోతే మనము ఈ చేయరాని కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసి ఉండొచ్చు. ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడు? అవన్నీ గమనిస్తాడు అనమాట. అవన్నీ వదిలిపెట్టేసి ఇక్కడి దాకా వచ్చేసి నా భక్తి చేస్తున్నారు కదా అని చెప్పేసి దానిని భగవంతుడు గమనిస్తాడంటే ఇక్కడ. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం భక్తి చేసే సమయంలో కొన్ని అవంతరాలు ఏర్పడవచ్చు మనకి. మనము భక్తి చేయాలని నిలకడగా ఉండలేకపోవచ్చు, ఆ శ్రద్ధ అనే మనది లేకపోవచ్చు ఇక్కడ మనం. అయినా సరే మనం దాన్ని వదిలిపెట్టకుండా ఏం చేయాలి?
భక్తి చేసుకుంటూ ముందుకెళ్ళడానికి మనము ప్రయత్నించాలి ఇక్కడ మనకి. కాబట్టి ఇది చేయాలంటే ఏం చేయాలి మనకి జ్ఞానం అనేది మనకు అవసరం. ఆ జ్ఞానం ఏ విధంగా వస్తుంది? సాధువుల ద్వారా మాత్రమే వస్తుంది. అది కూడా భక్తుల సాంగత్యంలో ఆ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట ఇక్కడ, రైట్? అది ఈ యొక్క 21-22 శ్లోకాలు నేను చెప్పుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ శ్లోకంలో కపిల భగవానుడు ఏం చెప్తున్నారంటే ఈ భౌతిక జీవితంలోని దుఃఖాల నుండి ఏ విధంగా విముక్తి పొందాలి అనే విషయం గురించి ఇప్పుడు 23వ శ్లోకంలో చెప్తున్నారు ఇక్కడ మనకి. ఈ 3వ స్కందంలోంచి ఈ యొక్క దీంట్లో 23వ శ్లోకం ఏదైతే ఉంటుందో ఈ యొక్క 23వ శ్లోకంలో మనము భౌతిక జీవితంలోని దుఃఖాల నుంచి ఏ విధంగా విముక్తి పొందాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే. మదాశ్రయా కతః మృష్ట్య శృణ్వంతి కథయంతి చ తపంతి వివిధాస్తాప నైతాన్మద్గత చేతసః. దేవాది దేవుడగు నన్ను గూర్చిన శ్రవణ కీర్తనములందే సదా నెలకొని ఉండడి సాధువులు భౌతిక క్లేశములచే బాధింపబోరు. చూడండి, ఇక్కడ మనకు భౌతికమైన దుఃఖాల నుంచి క్లేశాల నుంచి బయటపడిపోవాలంటే ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఆయన గురించి శ్రవణము కీర్తనములు మన జీవితాన్ని సదా నెలకొని ఉండాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఓకే, ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. భక్తిలో మనకు ముఖ్యంగా ముందుకు వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది శ్రవణము చేసిన తర్వాత కీర్తనం అనేది చేయాలన్నమాట. కాబట్టి ఈ రెండు కనుక మనం చేసామంటే ఏమైపోతుందంటే ఇక్కడ మనకి భౌతిక క్లేశాలు ఉండవు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే ఏలైనా నా లీలను కర్మలకు సంబంధించిన ఆలోచనల్ని వారెప్పుడూ కలిగి ఉందరు. ఎందుకు మనకి ఈ కష్టాలు భౌతిక క్లేశాలు ఎందుకు ఉండవు అంటే మనం భగవంతుని గురించి ఎప్పుడైతే వింటున్నామో, ఎప్పుడైతే మనం కీర్తనం చేస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో, మనం చేసే ప్రతి ఒక్క కర్మ కూడా, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా, మన ఆలోచన కూడా దేని గురించి ఉంది? భగవంతుని మీదనే ఉందన్నమాట ఇక్కడ మనకి. ఓకే, అందువల్ల మనకి భౌతిక క్లేశాలు ఉండవని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. మనము కుంతి మహారాణి యొక్క ప్రార్థనలో కూడా క్లియర్గా చూస్తాం ఇక్కడ. ఆమె ఏమడిగింది ఇక్కడ? ఇంకా ఇంకా దుఃఖాలు ఇవ్వమని చెప్పి కోరుకుంది ఇక్కడ. మనమేమో ఈ భౌతిక దుఃఖాల నుంచి బయటపడాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక్కడ. మనకి దుఃఖాలు క్లేశాలు ఉన్నా కానీ భగవంతుని గుర్తుపెట్టుకోలేకపోతున్నాం ఇక్కడ. మన యొక్క భౌతిక జీవితంలో మన యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది ఇక్కడ మనకి. కానీ కుంతి మహారాణి ఏం చేస్తుంది ఇక్కడ? ఆమె కష్టాలు తీరిపోయేసి భగవంతుడు వాళ్ళు పాండవులు యుద్ధం గెలిచారు, యుధిష్ఠిర మహారాజుని సింహాసనం మీద కూర్చోబెట్టేసి తిరిగి ఆయన ద్వాపరకి వెళ్ళిపోతున్నప్పుడు కుంతి మహారాణి అప్పుడు ఏమడిగింది ఇక్కడ? కృష్ణ, నాకు ఇంకా ఇంకా కష్టాలు ఇవ్వమని చెప్పేసి అడిగింది అనమాట ఇక్కడ. ఎందుకు? ఆ కష్టాలలో నిన్ను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాను కాబట్టి నాకు కష్టాలు ఇవ్వమని చెప్పేసి కుంతి మహారాణి అడిగింది ఇక్కడ. విపదా సంతుతా శశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యస్యాద పునర్భవ దర్శనం అని చెప్పేసి ఉన్నది. విపద సంతుతా తష్ట అంటే ఏమంటుంది ఆమె? నాకు ఇంకా ఇంకా కష్టాలు ఇవ్వు స్వామి అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ. ఎందుకంటే కష్టాలలో నిన్ను ఎక్కువగా గుర్తుపెట్టుకోగలుగుతాను కృష్ణ నేను అంటుందన్నమాట. ఇన్ని రోజులు మాకు కష్టాలు వచ్చాయి, ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు నిన్నే గుర్తుపెట్టుకున్నాం ఇప్పుడు. కానీ ఇప్పుడు మాకు సుఖం వచ్చేసింది, మా కష్టాలు అనేవి లేవు ఇప్పుడు ఇక్కడ. నువ్వు కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము సుఖంలో నిన్ను మర్చిపోతామేమో అనే ఒక భావనతోటి కుంతి మహారాణి ఏమడుగుతుంది ఇక్కడ? కృష్ణ, మాకు కష్టాలు ఇవ్వు, ఇంకా కష్టాలు ఇవ్వు అని చెప్పేసి అడుగుతున్నమాట ఇక్కడ. విపద సంతుతా శశ్వత్ తత్ర తత్ర జగద్గదో అంటే ఈ కష్టాల నుంచి బయటపడాలంటే మేము నీ దర్శనం ఒక్కటే మాకు కావాలింది ఇక్కడ. ఇప్పుడు ఈ ఆనందంలో మర్చిపోతామేమో మాకు తెలియదు కాబట్టి కృష్ణ కష్టాలు ఇవ్వమని చెప్పేసి అడిగిందనమాట. కానీ ఈ బద్ధ జీవితంలో ఉన్న వాళ్ళు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? నాకు దుఃఖాలు తీరిపోవాలి ఇక్కడ, నా కష్టాల నుంచి బయటపడిపోవాలని చెప్పేసి అంటున్నాం ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు సుఖం వచ్చింది అనుకోండి, ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఆనందం ఉందనుకోండి, భగవంతుని గురించి ఎక్కువగా పట్టించుకోరు ఇక్కడ. సమాజంలో మనం చాలామందిని చూస్తుంటాం ఇక్కడ. ఒకరి డబ్బులున్నా కానీ, చాలా ఆనందంగా ఉన్నా కానీ భక్తి గురించి ఎక్కువగా వాడు ఆలోచించాడు ఇక్కడ. ఎప్పుడైతే వాడి జీవితంలో కష్టాలు వస్తాయో అప్పుడే వెళ్ళేసి ఆ పూజలు, వీళ్ళని కలవడము, ఆ హోమాలు చేయడము, లేకపోతే గుడికి వెళ్ళేసి ప్రార్థనలు చేయడము, ఈ సహస్రనామాన్ని ఆ సహస్రనామాన్ని పఠించడము, ఇవన్నీ చేస్తుంటారు ఇక్కడ మనకి కదా. ఎందుకు? కష్టాలలో భగవంతుడు గుర్తొస్తాడనమాట ఇక్కడ. కష్టాలు పోగానే మళ్ళీ భగవంతుని మర్చిపోతారు ఇక్కడ మనకి. అలా కాదు మనకి.
భక్తిలో మనకేంటంటే మనకి దుఃఖాలు వచ్చాయనుకోండి, ఆ దుఃఖంలో భగవంతుని ఎక్కువగా స్మరించవచ్చు ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏమడుగుతున్నారు ఇక్కడ వీళ్ళు, మనము శ్రవణము కీర్తనలో గనక మన జీవితాన్ని గనక గడిపినట్లయితే మన జీవితం అంతా హరే కూడా కృష్ణ ప్రభు. ఒక మొత్తం డౌట్ ప్రభు, ఇప్పుడు భక్తికి ఆటంకాలు కలిగించొద్దు అని కోరుకుంటున్నాం కదా ప్రభు, అంటే కష్టాలు వద్దనే కదా. భక్తికి ఆటంకాలు కలిగించకూడదు అంటే అనుకూలమైన పరిస్థితులు కలిగించమని చెప్పేసి ఇక్కడ మనకి మనకు అడిగేది కష్టాలు అంటే భౌతికమైన కష్టాలు రావద్దని మనం అడగట్లేము ఇక్కడ. మనకు భక్తికి ఏవైతే నిరంతర అవంతరాలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా చేయమని చెప్పేసి కోరుకోవడం తప్పులేదు ఇక్కడ మనకి. అలాంటి కోరిక మనం కోరుకోవచ్చు భగవంతుని దగ్గర నుంచి ఇక్కడ మనం. అంతేగాని మనకు వచ్చే ఇప్పుడు కష్టాలు, ఇప్పుడు భౌతిక జీవితంలో మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు మనకి, లేకపోతే ఇంకేదైనా ధనం గురించి కష్టాలు వచ్చినాయి ఇక్కడ, లేకపోతే పిల్లల వల్ల ఎవరు కష్టాలు వచ్చినాయి ఇక్కడ, దానికోసం మనం అడగట్లేము ఇక్కడ. మనకు వచ్చిన ఏ కష్టమైనా సరే ఈ శ్రవణ కీర్తనలో మనం పాల్గొన్నాం అనుకోండి, ఆయన గురించిన లీలలు కర్మలు ఏవైతే మనం ఆలోచిస్తున్నాం అనుకోండి, మనము వాటి గురించి మర్చిపోతామంటే ఇక్కడ మనకి. అంత మాత్రం చేతున్న భక్తులకి కష్టాలు రావని చెప్పి కాదు ఇక్కడ, భౌతిక క్లేశాలు రావని చెప్పి కాదు ఇక్కడ మనకి. భగవంతుడు ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తేనే మనం ఈ కష్టాలు అనుభవించాల్సిందే. ఈ యొక్క దుఃఖము సుఖం అనేది ఆటోమేటిక్గా మనకి వస్తూనే ఉంటుంది ఇక్కడ, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు ఇక్కడ. కాకపోతే ఈ శ్రవణ కీర్తనల ద్వారా ఏమైపోతుంది, మనము భగవంతుని గురించి గుర్తుపెట్టుకునే అవకాశం అనేది ఎక్కువగా కలుగుతుంది అన్నమాట. ఆ కష్టంలో భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం అనేది ఎక్కువగా చేస్తుంటాం ఇక్కడ. అందువల్ల ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, బాధింపబోరు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. అర్థమైందా మీకు? బాధింపబోరు అంటే ఏంటి ఇక్కడ మనకి, మన కష్టం వస్తుంది కానీ దానివల్ల బాధ అనేది మనకు కలగదు ఇక్కడ మనకి. ఆ కష్టాన్ని ఏ విధంగా చూస్తాం మనం ఇక్కడ, ఇంత ముందుకు చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో దాని ఫలితంగా వచ్చే కష్టాలలాగా చూస్తాము తప్పిస్తే వేరే విధంగా కాదనమాట ఇక్కడ మనకి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ దేహానికి మనస్సుకు సంబంధించినవి మనకి 3 రకాల కష్టాలు ఉన్నాయి: ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక. ఆది భౌతిక అంటే మన దేహానికి వచ్చే కష్టాలు ఏవైతే మనకు వచ్చే రోగాలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ దేహానికి వచ్చే కష్టాలు ఇక్కడ. మన మనస్సుకు సంబంధించినవి ఏంటి ఇక్కడ మనకి, ఆది ఆత్మిక అంటే ఏంటి, మన మనస్సు ద్వారా కష్టాలు వస్తుంటాయి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి వేరే వాళ్ళ గురించి ఆలోచించడము, వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం ఇక్కడ, మన మనస్సు ఒక దగ్గర ఉండకపోవడం ఇక్కడ, ఇవన్నీ కూడా క్లేశాల గురించి వస్తాయి ఇక్కడ. తర్వాత ఆది దైవిక. దైవిక అంటే ఏంటి ఇక్కడ మనకి, ఈ యొక్క తుఫానులు కానీ లేకపోతే కరోనా సమయంలో వచ్చింది ఇప్పుడు మనకి దోమలు కానీ లేకపోతే ఇంకా వేరు ద్వారా మనకు వస్తున్నాయి చూసారా, అవి కూడా కష్టాలే అన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ 3 రకాల క్లేశాలు ఏవైతే ఉన్నాయో మనము కోరుకోకపోయినా కానీ మన మీద బలవంతంగా రుద్దపడతాయి అన్నమాట ఇక్కడ. మనమేమి రోగం రావాలని చెప్పేసి ఎవరు కోరుకోరు ఇక్కడ, అయినా సరే రోగం వచ్చేస్తుంది ఇక్కడ మనకి. వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చెప్పి మనం కోరుకోము ఇక్కడ, అయినా సరే వేరే వాళ్ళ ద్వారా మనకు కష్టాలు పడే అవకాశం కలుగుతుంది ఇక్కడ. ఈ ప్రకృతి ద్వారా కూడా మనకి ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం కూడా కలిగిపోతుంది అన్నమాట ఇక్కడ. కానీ ఎవరైతే వాళ్ళ యొక్క మనస్సు భగవంతుని కృష్ణ చైతన్యంలో నిండి ఉందనుకోండి, అలాంటి వ్యక్తి క్లేశకర పరిస్థితులు ఏవైనా వచ్చినా కానీ కలత చెందబోడు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఎందుకు, ఆ వ్యక్తి కృష్ణలీలకు తప్పిస్తే అన్య విషయముల గురించి ఆలోచించడం అన్నమాట ఇక్కడ. ఎప్పుడు తన జీవితం అంతా కూడా ఆ యొక్క భగవంతుని యొక్క స్మరణ గురించే ఉంటుంది తప్పిస్తే వేరే వాటి మీద ఉండదు కాబట్టి ఇక్కడ మనకి. అందుకనే ఈ యొక్క అంబరీష్ మహారాజ్ ఏం చెప్పారు ఇక్కడ మనకి, వాచాంశి వైకుంఠ గుణాను వర్ణనే అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. మనం ఏదన్నా అంబరీష్ మహారాజ్ ఏం చేశాడు, తన యొక్క మాటలని దేనికోసం ఉపయోగించాడు, ఆ దేవాది దేవుని కీర్తించడం కోసం మాత్రమే వినియోగించాడు అనమాట ఇక్కడ మనకి. అదేవిధంగా మనం కూడా ఏంటంటే మన దేహంలో ఉన్న ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుని సేవలో వినియోగించామనుకోండి, మనకు వాటి ద్వారా క్లేశాల ద్వారా బాధపడమని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఎందుకంటే ఇప్పుడు బద్ధజీవులందరూ కూడా భగవంతుని యొక్క స్మరణ గురించి మర్చిపోయారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏదో క్లేశాలు వస్తుంటాయి, భౌతిక తాపాలు ఇవన్నీ రావడం జరుగుతుంది ఇక్కడ. కొంతమందికి ఇంతకుముందుకు జన్మలో చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా కూడా బాధించబడడం అనేది ఎక్కువగా కలుగుతుంది అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి అందువల్ల ఏం చేస్తారు ఇక్కడ వీళ్ళు, ఈ యొక్క భక్తులు ఏం చేస్తారు ఇక్కడ, వాళ్ళేమో భౌతికమైన విషయాలపైన ఆలోచించుకుంటూ క్లేశాలతోనే పోతున్నారు ఇక్కడ. భక్తులేమో భగవంతుని యొక్క లీలల పట్ల ఆకర్షితులైపోయేసి ఈ భౌతిక అస్తిత్వపు క్లేశాలు ఏవైతే ఉంటున్నాయో
వాటిని మర్చిపోతున్నారన్నమాట ఇక్కడ. కాబట్టి ఎందుకంటే మనకు ప్రభుపాదుల వారు చూస్తాం ఇక్కడ క్లియర్గా, ఆయన ఏం చేశారు, ఆయనకి అమెరికాకు వచ్చే ముందు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది ఇక్కడ, ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇబ్బంది కలిగింది. అన్నీ కలిగినా కానీ ఎప్పుడు తన జీవితాన్ని భగవంతుని యొక్క సేవలోనే వినియోగించాడు కాబట్టి ఆయన అన్నింటినీ తట్టుకొని బయటపడడం కూడా జరిగిపోయింది అన్నమాట ఇక్కడ మనం. కాబట్టి అందుకనే ఈ యొక్క భౌతిక లోకంలో ఉన్న వాళ్ళెవరు కూడా తాను దుఃఖాలు అనుభవించలేదని చెప్పేసి ధైర్యంగా ఎవరు చెప్పలేరు. ఇక్కడ మనకి బయటికి చెప్పుకోవచ్చు, ఇక్కడ నా జీవితంలో ఏ కష్టాలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, అంతా సవ్యంగా సాగిపోతుందని చెప్పేసి బయట ఉన్న ప్రపంచానికి చెప్పవచ్చు ఇక్కడ. కానీ ఇంట్లోకి పోతే తెలుస్తుంది ఆ కష్టాలు ఏంటనేది. ఇక్కడ ఎవరు బయటికి చెప్పుకోరు. ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆ ఇబ్బందులు అనేది ఉంటాయి ఇక్కడ. కాకపోతే ఓన్లీ బయటికి మాత్రమే మాట్లాడుతుంటారు ఇక్కడ. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ యథావిధి అనమాట, అది జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఎవరు కూడా నా జీవితంలో దుఃఖాలు లేవు, కష్టాలు లేవు అని చెప్పేసి ఎవరు చెప్పలేరు అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ భౌతిక లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా కష్టాలని అనుభవించుకుంటూనే వెళ్ళిపోతున్నారు ఇక్కడ మనకి. లేకపోతే ఇప్పుడు మనకి ఎన్నో యాడ్స్ వస్తున్నాయి టీవీలలో కూడా, సిగరెట్లు తాగండి లేకపోతే మత్తు పదార్థాలు తీసుకోమని చెప్పేసి ఎన్నో యాడ్స్ మనం టీవీలో చూస్తుంటాం ఇక్కడ మనకి. ఇక్కడ ఎందుకంటే జనాలు ఈ విధంగా బాధపడుతున్నారని చెప్పి తెలుసు కాబట్టే వాళ్ళకి ఉపశమనం కలిగించడం కోసము ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ, ఇది వాడితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్నీ మర్చిపోతారని చెప్పేసి చెప్తారనమాట ఇక్కడ. అది కూడా తాత్కాలికమైనది ప్రయోజనం, అది కూడా ఎక్కువసేపు ఉండదు ఇక్కడ మనకి. అందుకనే ఇప్పుడు ఎన్నో రకాల ట్యాబ్లెట్స్ ఎందుకు ఉంటాయి మనకి స్టోర్లలో, ఇక్కడ ఎందుకు ఉంటాయి, ఇక్కడ వాళ్ళకి వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడడం కోసం అవి తీసుకుంటారు, డ్రగ్స్ తీసుకుంటారు అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క ప్రపంచమే దుఃఖాలయం. ఇక్కడ దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పారు ఇక్కడ మనకి. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఉన్నంత వరకు కూడా మనతో పాటు ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఇక్కడ మనకి. ఇక్కడ కాబట్టి ఈ యొక్క మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు మనకి ఎన్నో రకాల ఇబ్బందులు అనేది సమాజంలో వస్తున్నాయి. ఎండాకాలం వస్తే ఎండలు ఎక్కువైపోతున్నాయి, వర్షాకాలం వస్తే వర్షాలు ఎక్కువైపోతున్నాయి, ఇక్కడ చలికాలంలో చలి ఎక్కువైపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి మనకి కష్టాలు మన దేహానికి రాకపోయినా కానీ ఈ ప్రకృతి ద్వారా కూడా మనం కష్టాలు అనుభవించుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇక్కడ. అందుకనే ఈ యొక్క త్రివిధ క్లేశాలు, ఈ 3 కాకుండా మళ్ళీ ఇంకా ఏమున్నాయి మనకి ఇక్కడ, జన్మ మృత్యు జరా వ్యాధి, అవి కూడా క్లేశాలే అనమాట, అవి కూడా బాధలే ఇక్కడ మనకి. పుట్టడము బాధనే, చనిపోవడము బాధనే, రోగం రావడము బాధనే, ముసలితనం రావడం కూడా బాధనే అనమాట ఇక్కడ. మనం చూస్తుంటాం ముసలి వాళ్ళు వచ్చినప్పుడు ఎంతగా ఇబ్బంది పడిపోతుంటారో మనం గమనిస్తూనే ఉంటాం ఇక్కడ. ప్రతి ఒక్కదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడిపోవాలి ఇక్కడ. ప్రతి ఒక్కసారి కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడిపోయేసి వాళ్ళు తిట్టినా కానీ ఏం చేసినా కానీ భరిస్తూ ఆ జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంది ఇక్కడ. అది పెరిగేటప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉండేసి ఆ విధంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇక్కడ మనకి. కాబట్టి ఏదో రకంగా ఈ క్లేశాలు అనేది మన మీద బలవంతంగా రుద్దబడుతున్నాయి అన్నమాట. మనం కోరుకోకపోయినా కానీ ఇవంతా కూడా బలవంతంగా రుద్దబడిపోతున్నాయి ఇక్కడ మనకి. కాబట్టి సుఖం అనేది ఇక్కడ ఎక్కడుంది చెప్పండి, ఇక్కడ ఈ ప్రపంచంలో సుఖం అనేది లేదు ఇక్కడ మనకి. ఈ యొక్క మాయా ప్రభావంలో ఉండడం వల్ల ఏమనుకుంటున్నారు అందరూ కూడా, నేను సురక్షితంగా ఉన్నానని చెప్పి భావించేసి జీవితాన్ని అనుభవిద్దామని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఇక్కడ మనకి. కానీ కష్టాలను తప్పకుండా మనము సహించాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మనకి. ఎందుకు, ఒకానొక సాధువు యొక్క లక్షణం ఏంటి ఇక్కడ, సహనము. కష్టాలు వచ్చినప్పుడు సహనంతో మనం తట్టుకోవాలనేది సాధువు యొక్క ఒకానొక లక్షణం అన్నమాట ఇక్కడ. కాబట్టి సాధువు అంతా మనకి సహనం లేకపోయినా కానీ కొద్దిపాటి సహన శక్తిని మాత్రం మనం కలిగి ఉండాలి ఇక్కడ మనకి. ఎందుకంటే సాధువు ఏం చేస్తాడు ఇక్కడ, నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అని చెప్పేసి అనుకుంటాడు అనమాట ఇక్కడ. అందుకనే బెంగాల్లో ఒక సామెత కూడా ఉంది, ఇక్కడ దేహ స్మృతి నాయి జారా సంసార బంధన్ కహాయి తారా అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మనం ఈ శరీరము మనము కాదని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మనం బాధపడుతున్నా కానీ ఆ బాధని అంతగా మనం పట్టించుకోమన్నమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. ఎప్పుడైతే మనము దాని గురించి ఆలోచిస్తామో బాధ ఎక్కువగా అయిపోతుంది ఇక్కడ మనం. కానీ నేను అనుభవించేది నా శరీరమే, నా ఆత్మ కాదు అని చెప్పి అర్థం చేసుకున్నాం అనుకోండి, మనకు వచ్చే ఆ బాధలు అనేది మన లోపలికి వెళ్ళిపోవు ఇక్కడ. మన కర్మల ద్వారా అనుభవిస్తున్నామని చెప్పి అనుకుంటాం తప్పిస్తే దాని గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక కారు ఉంది అనుకోండి, ఇప్పుడు ఇది నా కారు అని భావించినప్పుడు దానికి ఏదైనా యాక్సిడెంట్ ఏదో అయిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తుంటాం ఇక్కడ, మనము దాన్ని మార్చేయాలని చెప్పేసి లేకపోతే వేరే వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో
వాళ్ళకంటే కూడా ఎవరికైతే దాన్ని కలిగి ఉన్నారో వాళ్ళకే బాధ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నా కారుకి ఏదైనా యాక్సిడెంట్ అయితే నేను ఎక్కువ బాధపడతాను, వేరే వాళ్ళు ఎక్కువ బాధపడరు అనమాట ఇక్కడ. అంతేవిధంగా ఇది మన యొక్క జీవితం కూడా అలాంటిది అనమాట. ఇక్కడ మనకి మన దేహంలో ఉన్న ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో, ఆత్మ అనేది దానికి ఎలాంటి ఈ యొక్క బాధలతోని కానీ సుఖంతోని కానీ ఎలాంటి సంబంధం లేదు ఇక్కడ. అది జస్ట్ ఈ దేహాలు మారుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది తప్పిస్తే వేరే విధంగా కాదనమాట ఇక్కడ మనకి. అందుకనే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు ఇక్కడ, మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ ఆపాయినో నిత్యస్ తాం తితిక్షస్వ భారత. తితిక్షస్వ అంటే ఏంటి ఇక్కడ మనకు ఓపికతోని దాన్ని ఎదుర్కోమని చెప్పారు ఇక్కడ మనకి. ఇక్కడ ఎందుకు ఈ సుఖ దుఃఖాలు అనేవి తాత్కాలికమైనవి, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇక్కడ ఏ విధంగా ఎండాకాలము చలికాలం ఏ విధంగా అయితే వచ్చిపోతూ ఉంటాయో మన జీవితంలో సుఖ దుఃఖాలు కూడా వస్తుంటాయి పోతుంటాయి. ఇక్కడ ఎవరు ఎప్పటికీ సుఖంగా ఉండరు, ఎవరు ఎప్పటికీ దుఃఖాలతో ఉండరు అన్నమాట. ఇక్కడ సుఖం ఉంటుంది, దుఃఖం వస్తుంది, మళ్ళీ సుఖానికి వెళ్ళిపోతారు, మళ్ళీ దుఃఖం వస్తుంది. ఇక్కడ అంటే ఏంటి ఇక్కడ అర్థం ఏంటి, అవి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ మనం కోరుకోకపోయినా వస్తున్నాయి కాబట్టి అలాంటి దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఆలోచించినా అవి వస్తాయి, మనకి ఆలోచించకపోయినా కానీ మనకు వస్తాయి అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు ఇక్కడ ఈ శ్లోకంలో, కలత చెందొద్దు, నువ్వు కలత చెందకుండా వాటిని సహింపమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. ఆ సహించినట్లయితే నువ్వు నీ జీవితాన్ని యొక్క సఫలీకృతం చేసుకుంటామని చెప్పేసి కూడా కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనకిప్పుడు వేసవి కాలం ఎండాకాలం వచ్చిందనుకోండి, మనకి నిప్పు అనేది మనకి చాలా బాధ కలిగిస్తుంది ఇక్కడ, రైట్? మనం ఏదన్నా మనకి మన వంటింట్లోకి వెళ్ళినా కానీ నిప్పు దగ్గర ఉన్నామనుకోండి, ఆ వేడికి ఈ వేడికి ఆ నిప్పు అనేది ఇంకా చాలా ఎక్కువగా బాధ కల్పిస్తుంది మనకి. కానీ అదే నిప్పు చలికాలంలో మనకి చాలా హాయిని కల్పిస్తుంది ఇక్కడ, రైట్? మనం చలి కాచుకుంటాం ఇక్కడ, ఆ చలి నుంచి తప్పించుకోవాలని చెప్పి మనం ప్రయత్నిస్తుంటాం ఇక్కడ. మనకి నీళ్లు కూడా అంతే. ఇక్కడ చలికాలంలో నీళ్లు పోసుకుంటేనేమో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక్కడ, అదే చన్నీళ్ళు ఎండాకాలం పోసుకుంటే చాలా సంతృప్తిగా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ నీళ్లు మారట్లేవు, వేడి మారట్లేవు, అవి అలానే ఉండిపోయినాయి ఇక్కడ మనకి. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, కొన్నిసార్లు దాని ద్వారా సుఖాన్ని అనుభవిస్తున్నాము, కొన్నిసార్లు దుఃఖాన్ని అనుభవిస్తున్నాము అన్నమాట ఇక్కడ. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇక్కడ, ఈ స్పర్శ, మనలో ఉన్న స్పర్శ, ఈ దేహం ఏదైతే ఉంటుందో ఈ దేహం ద్వారా దాన్ని పొందుతున్నాం అన్నమాట ఇక్కడ. అందుకని మనం చెప్పా కదా, మనం అందరం కూడా ఈ యొక్క చర్మరోగాన్ని కలిగి ఉన్నాం అన్నమాట ఇక్కడ. చర్మరోగం అంటే ఏంటి, ఇక్కడ ఈ శరీరాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మనము బాధలు కలుగుతున్నాయి అన్నమాట ఇక్కడ మనకి. అందుకనే ఎవరైతే నేను ఈ శరీరం అని చెప్పి ఎవరైతే ఆలోచిస్తున్నారో అలాంటి వాళ్ళకే ఈ యొక్క సుఖ దుఃఖాలు అనేది వాళ్ళకి పట్టించుకుంటారు ఇక్కడ. ఎవరైతే నేను శరీరము కాదు ఆత్మని అని చెప్పి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ ద్వంద్వాల నుంచి బయటపడిపోతారన్నమాట ఇక్కడ. ఈ యొక్క సుఖ దుఃఖాలు, లేకపోతే ఈ యొక్క వేడి చలి, లేకపోతే జయము అపజయము, ఇవన్నీ వీటిని ద్వంద్వాలు అంటారు, రెండు అన్నమాట ఇక్కడ మనకి. ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వీటి నుంచి దాటిపోయేసి ఒక అడుగు ముందుకెళ్ళిపోతారన్నమాట ఇక్కడ మనకి. అందుకనే మన ఆయుర్వేదంలో ఏం చెప్పారు ఇక్కడ మనకి, మన దేహం అంతా కూడా కఫ పిత్త వాయువులతో నిండిపోయింది ఇక్కడ మనకి. ఇక్కడ అంటే ఇక్కడ మనకి మనం ఎంతగా ఈ యొక్క దేహాత్మ బుద్ధిలో ఎంతగా అయితే మనం ఉంటామో అంతగా బాధలకి గురైపోతామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. కానీ ఆ స్థితికి రావాలంటే మనకి ఈ జ్ఞానం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం ఇక్కడ, లేకపోతే అది అర్థమయ్యే విషయం కాదు ఇక్కడ. ఈ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఈ క్లేశాలన్నీ వచ్చేది నా దేహానికి మాత్రమే, ఆత్మకి కాదు అని చెప్పి తెలుసుకోవాలి ఇక్కడ. మనం ఇంతమందికి చెప్పాము ఎగ్జాంపుల్, మన ఆత్మ అనేది ఇది ఒక ట్రాన్సిట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ, ఇప్పుడు మనం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోవాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక విమానాన్ని తీసుకొని ఇంకో దగ్గర దిగుతాము, అక్కడ దిగిన తర్వాత మళ్ళీ ఇంకో కారు తీసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాము, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయేసి చివరికి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాం ఇక్కడ. మన ఆత్మ కూడా అలాంటిదే ఇక్కడ. మన ఆత్మ ఏం చేస్తుంది, ఇప్పుడు వేరే మనం చేసిన కర్మల ద్వారా ఈ దేహాన్ని పొందేది ఇక్కడ. ఈ దేహంలో చేసే కర్మల ద్వారా ఇంకో దేహాన్ని పొందుతాము, ఆ దేహంలో చేసే కర్మల ద్వారా ఇంకో దేహాన్ని పొందుతాం అన్నమాట ఇక్కడ. కానీ ఆత్మకి ఎలాంటి సంబంధం లేదు, ఈ దేహంతో ఎలాంటి సంబంధం లేదు ఆత్మకి ఇక్కడ. ఎందుకు, అది జస్ట్ మారుకుంటూ వెళ్ళిపోతుంది మాత్రమే ఇక్కడ. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం మనం ఇక్కడ. ఏంటి ఇక్కడ, గాలి. ఇప్పుడు వాయువు ఉందనుకోండి, వాయువుకి స్వతహాగా వాసన అనేది ఉండదు, సుగంధం అనేది ఉండదు ఇక్కడ మనకి వాయువుకి. అది జస్ట్ ప్లెయిన్ అనమాట, ఎలాంటి వాసన లేకుండా ఉంటుంది ఇక్కడ. కానీ
ఎక్కడి నుంచి అయితే అది వీచుకుంటూ వస్తుందో ఆ పరిమళాన్ని, ఆ దుర్గంధాన్ని తీసుకొని వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక పూల తోట దగ్గర నుంచి వచ్చింది అనుకోండి, అక్కడ ఉన్న పూల యొక్క వాసనని తీసుకొని మనకి ఆ వాసనని పీల్చుకునే ఆ యొక్క అనుభూతిని కలిగిస్తుంది ఇక్కడ. అదే గాలి ఒక మురికి దగ్గర నుంచి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమైపోతామో ఆ దుర్గంధాన్ని కూడా మనం పీల్చేసి ఏమనుకుంటాం ఇక్కడ, అరే చాలా చెడు గాలి అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ మంచి గాలి చెడు గాలి అంటూ ఏమీ లేదు. ఇక్కడ గాలికంటూ స్వతహాగా ఎలాంటి ఒక ఒక భావం అంటూ ఏమీ లేదు ఇక్కడ మనకి. ఇక్కడ మనము ఆ విధంగా భావిస్తున్నాం అంతే. ఇక్కడ మనకి మన ఆత్మ కూడా అలాంటిదే. ఇక్కడ మనము జస్ట్ ఈ దేహాన్ని తీసుకున్నాం ఇక్కడ ఈ జన్మలో. నెక్స్ట్ జన్మలో నేను ఏ దేహానికి పోతానో నాకు తెలియదు. ఇక్కడ ఈ జన్మలో ఈ ఒక మగ దేహాన్ని తీసుకొని ఇక్కడ ఉన్నాను. ఇక్కడ నెక్స్ట్ జన్మలో నేను పురుషుడి నుంచి స్త్రీగా మారిపోవచ్చు. ఇక్కడ స్త్రీ నుంచి ఇంకో దేహానికి మారిపోవచ్చు. ఇక్కడ నేను చేసే కర్మల ద్వారా నేను అనుభవిస్తాను తప్పిస్తే వేరే విధంగా కాదనమాట. ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ మనకు వచ్చే ఈ సుఖాలు దుఃఖాలన్నీ కూడా ఏంటి, ఇక్కడ మనము చేసిన కర్మల ద్వారానే ఇప్పుడు అనుభవిస్తున్నాము తప్పిస్తే ఇదేదో బలవంతంగా మన మీద రుద్దినట్టు కాదు. ఇక్కడ మనకి అర్థమైందా? ఇప్పుడు మనకి ఎవరైనా తప్పు చేశారనుకోండి, కొంతమందిని జైల్లో పడేస్తారు. ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టట్లేరు కదా. ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాన్నే తీసుకెళ్ళి లోపల పెడుతున్నారు. ఇక్కడ తప్పు చేయని వాడు స్వేచ్ఛగా యథేచ్ఛగా తిరుగుతారు. ఇక్కడ మనకి పోలీసులు మన ముందున్నా కానీ మనం ఇబ్బంది పడము. ఇక్కడ ఎందుకు, మనం తప్పు చేయలేదు కాబట్టి. ఇక్కడ అదే ఎవరైనా తప్పు చేశారనుకోండి, పోలీసులు చూడగానే మనకి భయం వేస్తుంది. ఇక్కడ ఎక్కడ తీసుకెళ్ళి లోపల పడేస్తారో అని చెప్పేసి. ఇక్కడ అదేవిధంగా మనము కూడా ఈ జీవితాన్ని, ఈ దేహాన్ని పొందామంటే అర్థం ఏంటి, ఇక్కడ పూర్వజన్మ కర్మల ద్వారా ఇలాంటి దేహాన్ని పొందే అవకాశం అనేది మనకు కలిగిందనమాట ఇక్కడ మనకి. అందుకని చాలామంది ఇక్కడ నేను ముస్లింని, నేను హిందువుని అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఈ దేహము శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఇప్పుడు ఆత్మకి హిందూ ముస్లిం అనే తారతమ్యం ఉండదు ఇక్కడ మనకి. ఆత్మకి అది బ్రాహ్మణుడా వైశ్యుడా లేకపోతే ఇంకోటి అనే ఆత్మకి ఏది ఉండదు. ఇక్కడ జీవునికి ఇలాంటి ఈ డిజిగ్నేషన్స్ అంటూ ఏమి లేవు అన్నమాట. ఇక్కడ అతనికి ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఏమీ ఉండవు ఇక్కడ మనకి. ఇక్కడ అందుకనే ఈ కృష్ణ చైతన్యంలో మనం ఏం చేస్తుంటాం, ఇక్కడ ఇవన్నీ పక్కన పెట్టేస్తాం. ఇక్కడ పక్కన పెట్టేసి ఇప్పుడు కృష్ణ చైతన్యంలో క్రైస్తవులు జాయిన్ అవుతున్నారు, ముస్లిమ్స్ జాయిన్ అవుతున్నారు, హిందువులు అందరూ జాయిన్ అవుతున్నారు. ఇక్కడ ఎందుకు, ఇక్కడికి వచ్చినాక మన భావన ఏ విధంగా మారిపోతుందంటే ఇవన్నీ ఏవైతే నాకున్న ఈ యొక్క డిజిగ్నేషన్స్ ఏవైతే ఉన్నాయో, నా పేరు, నా ఊరు, నా ఇల్లు, లేకపోతే నా వంశము, నా కులము, మనం ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తామంటే కృష్ణ చైతన్యంలోకి అవన్నీ పక్కన పెట్టేస్తామన్నమాట. ఇక్కడ మన యొక్క భావన ఏంటి, ఇక్కడ నేను భగవంతుని యొక్క అంశని, భగవంతుని యొక్క సేవకుణ్ణి మాత్రమే అనుకుంటాం. ఇక్కడ అంతకు మించి మనము ఆలోచించేది ఏమీ లేదు ఇక్కడ మనకి. ఇక్కడ నేను కృష్ణుని యొక్క సేవకుణ్ణి అనే దాన్ని మనము ఎరుగుతామన్నమాట. ఇక్కడ ఈ యొక్క కృష్ణ చైతన్యం తెలుసుకుంటాం ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క దేహాత్మ బుద్ధి నుంచి మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగపడేదే ఈ కృష్ణ చైతన్యం అన్నమాట. మనకి ఈ శిక్షణ తీసుకునేదే దానికోసం. ఇక్కడ మనం ఆత్మకి సాక్షాత్కారం ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నాం. ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి, ఇక్కడ మన దేహాత్మ బుద్ధి నుంచి బయటపడిపోయేసి ఆత్మని తెలుసుకోమని చెప్పడమే ఆత్మ సాక్షాత్కారం అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి అందుకనే కష్టాలు కూడా ఏం చేస్తాయి, భక్తులని ఇంకా ఇంకా అభివృద్ధి చెందేలాగా చేస్తాయన్నమాట ఇక్కడ మనకి. ఈ దేహాత్మ బుద్ధి ఎప్పుడైతే మనకు తగ్గిపోతుందో అంటే ఏంటి, ఇక్కడ నేను దేహము కాదు అని చెప్పి ఎప్పుడైతే మనకు తగ్గిపోతాయో మన కష్టాలు కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇక్కడ మనకి. అందుకనే ఎవరైతే కృష్ణ చైతన్యవంతులు అయిపోయేసి భగవంతుని వాళ్ళ యొక్క హృదయాలలో, వాళ్ళ యొక్క మనస్సులో ఎల్లప్పుడూ స్మరించుకుంటూ వెళ్ళిపోతారో వాళ్ళు దుఃఖాల చేత బాధపడరు ఇక్కడ మనకి. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో భగవంతుడు ఇంకా కష్టాలు ఎక్కువగా ఇస్తున్నాడు అర్థం ఏంటి, ఇక్కడ మనకి మనల్ని శుద్ధిపరుస్తున్నాడు, ప్యూరిఫై చేస్తున్నాడు అనమాట భగవంతుడు ఇక్కడ. ఎందుకు, మనం చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలితాన్ని మనకి భగవంతుడు త్వరగా ఇచ్చేసి మనకి ఆయన్ని స్మరించుకునే భావాన్ని కల్పించేసి మనల్ని ఇంకా ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఆ విధంగా మనం ఆలోచించాలన్నమాట ఇక్కడ. ఓకే, ఆ కష్టాలలో కృష్ణుని స్మరించామనుకోండి, మనం ఏమైపోతాము, దాని నుంచి బయటపడిపోయేసి మన కర్మల్ని ఇంకా తగ్గించుకుంటూ వెళ్ళిపోతామన్నమాట ఇక్కడ మనకి. అందుకనే ఎప్పుడు వీళ్ళు స్మరించుకుంటూ ఉంటారు కాబట్టి ఈ దుఃఖాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా బాధించబడరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇక్కడ ఇవన్నీ కూడా కృష్ణుడే స్వయంగా నాకు ఇస్తున్నాడు. ఇక్కడ భగవంతుని ఇచ్చానుసారమే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి తెలుసుకుంటారు అన్నమాట ఇక్కడ.
మనం చెప్పుకున్నాం నిన్న కూడా మొన్న. భగవంతుని ఆజ్ఞ లేకపోతే ఒక గడ్డి పరక కూడా కదలదని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇక్కడ. అదేవిధంగా ఈ యొక్క దుఃఖాలు కూడా మన జీవితంలో వస్తున్నాయంటే అర్థం ఏంటి ఇక్కడ? శ్రీకృష్ణ భగవానుడే మన జీవితంలోకి పంపిస్తున్నాడు అనమాట ఇక్కడ. అందుకనే భక్తులు ఏం చేస్తారు, ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత జ్ఞానం రాకముందుకి ఇది మనం విన్నామనుకోండి, మనకు అర్థం కాదు ఇక్కడ. అరే అదేంటి భగవంతుడు దుఃఖాలు ఇవ్వడం అని చెప్పేసి ఏం చెప్తారు ఇక్కడ? అమ్మో కృష్ణుడు దుఃఖాలు ఇచ్చేటట్టయితే నేను భక్తినే చేయనని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. అందుకనే చాలామంది ఏంటి ఇక్కడ అర్జునుడు కృష్ణుడి యొక్క ఫోటోలు పెట్టుకోరు ఇక్కడ. కొంతమంది భగవద్గీత పుస్తకాన్ని కూడా ఇంట్లో పెట్టుకోరు ఇక్కడ. ఎందుకు? భగవద్గీత పుస్తకాన్ని పెట్టుకుంటే ఇంట్లో గొడవలు వస్తాయని చెప్పేసి వాళ్ళ యొక్క భావన ఇక్కడ. అంటే వాళ్ళ యొక్క జ్ఞానం చూడండి ఎలా అయిపోయింది ఇక్కడ. భగవంతుడు ఎప్పుడు కూడా బలవంతంగా కష్టాలు ఇవ్వాలని చెప్పి ఎప్పుడు ప్రయత్నించాడు ఇక్కడ. మనకి కావాలని చెప్పేసి మన మీద కష్టాలు ఇవ్వడం అనమాట ఇక్కడ. మన కష్టాలు ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన్ని ఇంకా ఇంకా ఎక్కువ గుర్తు చేసుకోమని చెప్పి చెప్పడానికి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట ఇక్కడ మనకి. అందుకనే కుంతిమారాణి అదే అడిగింది ఇక్కడ. మేము ఆపదల్లో ఉన్నప్పుడేమో మాకు శ్రేయోభిలాషిగా మిత్రునిగా ఉండి మా పక్కన ఉన్నావు. ఇప్పుడు మేము రాజ్యంలో సురక్షితంగా ఉన్నాము, అన్నీ ఉన్నాయి ఇక్కడ మాకు, నువ్వేమో ఇప్పుడు వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇది మాకు దుఃఖాన్ని కలిగిస్తుంది ఇక్కడ. కాబట్టి నువ్వు వెళ్ళిపోవడం కంటే మాకు దుఃఖాలు రావడమే మంచిదని చెప్పేసి ఆమె కోరుకుందనమాట ఇక్కడ. ఎందుకు? ఆ దుఃఖాలలో నిన్ను ఎక్కువగా స్మరించుకుంటాము కృష్ణ అని చెప్పేసి ఆమె యొక్క భావన ఇక్కడ. మనం కుంతిమారాణి అంత గొప్ప భక్తులం కాదు మనం ఇక్కడ కష్టాలు ఇవ్వమని చెప్పి కోరుకోవడానికి ఇక్కడ మనం. ఎందుకంటే ఆ కష్టాలు మనకు వచ్చాయనుకోండి మనం తట్టుకోలేము ఇక్కడ. అన్ని కష్టాలు కనుక మన జీవితంలో వచ్చి ఉంటే మనకి ఇక్కడ, రైట్? ఇప్పుడు కుంతిమారాణి జీవితం తీసుకుందాం అనుకోండి, ఆమెకి రాని కష్టం ఏం చెప్పండి ఇక్కడ? ఆమె కళ్ళ ముందే ఆమె మనవళ్ళు చనిపోయారు, ఆమె కళ్ళ ముందే వాళ్ళు ఉన్న ఇంటికి నిప్పు పెట్టారు ఇక్కడ, వాళ్ళ కళ్ళ ముందే భీముడికి విషాన్ని పెట్టారు ఇక్కడ వాళ్ళు, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళందరినీ కూడా అడవిలోకి పంపించేశారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ఆమెకి రాని కష్టం అంటూ ఒకటి కాదు ఇక్కడ. అన్ని కష్టాలు కుంతిమారాణి జీవితంలో వచ్చాయి ఇక్కడ మనకి. మనలో ఎంతమందికి ఉన్నాయో చెప్పండి అలాంటి కష్టాలు ఇక్కడ? అంటే మనకు లేవని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ మనం. కాబట్టి మనం ఆ విధంగా చూసుకుంటే మనం చాలా అదృష్టవంతులం అని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ మనకి ఇక్కడ. అందుకని ఇప్పుడు ఏమనుకోవాలంటే నేను నా పూర్వ పాపకర్మలు ఏవైతే ఉంటాయో దాని ఫలితంగా బాధలు అనుభవిస్తున్నానని చెప్పేసి అనుకోవాలి ఇక్కడ మనం. నాకు వచ్చే బాధలు ఏవైతే ఉంటున్నాయో ఎందుకు వస్తున్నాయి ఇవి? నేను పూర్వజన్మలో చేసిన పాప కార్యాలు ఏవైతే ఉంటాయో దానితోనే వస్తున్నాయి ఇక్కడ మనకి ఇక్కడ. అందుకనే నేను ఇంకేమనుకుంటానంటే భక్తులు మామూలుగా నేను ఇంకా ఇంకా అధికమైన దుఃఖాలకి గురి కావాల్సి వచ్చింది ఇక్కడ. కాకపోతే భగవంతుడు కృప వల్ల ఏమైపోయింది, నాకు ఆ బాధలన్నీ చాలా స్వల్పంగా మారిపోయాయని చెప్పేసి భక్తులు భావిస్తారంట ఇక్కడ మనకి. భగవంతుడికి తెలుసు ఇప్పుడు ఏ తండ్రి కూడా. హరే కృష్ణ. అంటే కుంతిదేవికి కూడా అంటే పోయిన జన్మ అంటే కర్మ ఫలితమే అనుభవిస్తుందా ప్రభుజీ ఇప్పుడు కష్టాలంటే? కుంతిదేవి కూడా కష్టాలు అనుభవించిందంటే అది ఒక విధంగా చెప్పాలంటే భక్తుల జీవితంలో కష్టాలని రెండు రకాలుగా తీసుకోవాలి మనం. ఒకటి వాళ్ళ పూర్వజన్మల పాప ఫలితంగా మనం తెలుసుకోవచ్చు మనము. ఇంకోటి ఏం చెప్తున్నారంటే భక్తులు వాళ్ళ జీవితంలో ఆ కష్టాలు అనుభవించేసి మనలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు, ఒక ఉదాహరణగా వాళ్ళ జీవితాన్ని చూపిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు అర్జునుడికి జ్ఞానం లేదా? జ్ఞానం ఉంది, గొప్ప పండితుడు, కావాలంటే యుద్ధం ఒక్కడే చేసుకోవచ్చు ఇక్కడ. అయినా సరే అర్జునుడిని మోహంలో పెట్టేసి ఈ యొక్క భగవద్గీత గురించి ఎందుకు అడిగాడు ఇక్కడ? మన కోసం అన్నమాట ఇక్కడ. సో కుంతిమారాణి జీవితంలో వచ్చిన కష్టాలు కూడా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఆమె జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలో భగవంతుడు చూపిస్తున్నాడు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు దేవకి వసుదేవులు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళు పాపాలు ఏమీ చేయలేదు ఇక్కడ. కానీ పాపాలు చేయకపోయినా కానీ 6 పిల్లల్ని చంపేసే విధంగా భగవంతుడు కర్మనిచ్చాడు ఇక్కడ. ఎందుకు ఇచ్చాడు ఇక్కడ? ఎందుకంటే ఆ విధంగా అన్ని ఇబ్బందులు వచ్చినా అన్ని కష్టాలు వచ్చినా కానీ భగవంతుని మీద భక్తి మాత్రం కోల్పోలేదు ఇక్కడ. భగవంతుని కోసం వాళ్ళు వేచి చూస్తున్నారని చెప్పేసి చెప్పడం కోసము మనము ఈ యొక్క భక్తుల యొక్క జీవితాన్ని మనం తీసుకోవాలి ఇక్కడ. మనకి కొంతమందికి కర్మలు ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు ఇక్కడ. కానీ అయినా సరే వాళ్ళ జీవితంలో కష్టాలు వచ్చాయంటే అర్థం ఏంటి ఇక్కడ? మన కోసం చూపిస్తున్నారు భక్తులు ఇక్కడ మనకి. ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు మాతాజీ. యా. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఎన్నో రకాల కష్టాలు రావాల్సి ఉంది, కాకపోతే ఏమైపోయింది, నేను భక్తి చేస్తున్నాను కాబట్టి భగవంతుడు
నాకు టోకెన్ పనిష్మెంట్ అంటారు ఇక్కడ మనకి. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ ఎంతో శిక్ష పడవలసిన వాళ్ళకి ఎవరైనా వచ్చేసి మనకి క్షమాభిక్ష పెట్టారనుకోండి, ఏమైపోతుంది, అది కాస్త తగ్గిపోతుంది, ఆ శిక్ష కాస్త మనకి. మన జీవితంలో కూడా అలానే అనమాట. ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు రావాల్సి ఉండే మన జీవితంలో కృష్ణ చైతన్యంలోకి వచ్చాం కాబట్టి ఏమైపోయింది, ఆ కష్టాలు కాస్త తగ్గిపోయాయి అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనకి ఈ భక్తిలోకి రాకముందుకున్న మన జీవితాన్ని చూసుకున్నాం అనుకోండి, మనం ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు ఏవో చేసి ఉంటాం ఇక్కడ మనకి. నిజంగా ఆలోచిస్తే ఆ పాపాలన్నిటికీ కూడా ఫలితాన్ని అనుభవించాలి ఇక్కడ మనకి. కానీ ఇప్పుడు ఇంకా అనుభవించట్లేము ఇక్కడ. ఎందుకు? భక్తిలోకి వచ్చినాక ఏమైపోయింది, భగవంతునికి శరణాగతి పొందాం కాబట్టి భగవంతునికి తెలుసు మనకి కష్టాలు ఇచ్చేస్తే మనము భక్తి చేసుకోలేమని చెప్పి తెలుసు కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన కొద్దిపాటి కష్టాలను మాత్రమే మన జీవితంలో ఇస్తున్నాడు అన్నమాట ఇక్కడ మనకి. అదేవిధంగా ఏ తండ్రి కూడా తన కొడుకుని ఇబ్బంది పెట్టాలి, కష్టాల్లో పెట్టాలని చెప్పి ఎవరు కోరుకోరు ఇక్కడ. కొడుకు సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాడు తప్పిస్తే ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని బాధ పెట్టాలని చెప్పి ఎవరు కోరుకోరు అన్నమాట ఇక్కడ. అలాంటిది దేవాది దేవుడైన భగవంతుడు మన తండ్రి, ఆయన మనల్ని ఎందుకు కష్టపెట్టాలని చెప్పి కోరుకుంటాడు చెప్పండి ఇక్కడ మనకి. అది కూడా ఆయనకి శరణాగతి పొందిన తర్వాత ఇక్కడ మనకి 18వ అధ్యాయం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. క్లియర్గా చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు, మీరు అన్ని ధర్మాలు వదిలిపెట్టి నాకు శరణాగతి పొందితే మీ పాపాలన్నీ కూడా నేను తీసివేస్తానని చెప్పారు ఇక్కడ. కాబట్టి మనము భగవంతునికి శరణాగతి పొందాం కాబట్టి మనల్ని చూసుకునే బాధ్యత భగవంతునిది ఇక్కడ. భక్తి చేయడం వరకే మన బాధ్యత, మన జీవితాన్ని చూసుకోవడం అనేది భగవంతుని బాధ్యత అన్నమాట ఇక్కడ. పిల్లలు కష్టపడి చదువుకోవడం వరకే వాళ్ళ బాధ్యత. వాళ్ళకి కావాల్సిన ఏవైతే అవసరాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి కావాల్సిన ఏవైతే చదువుకోవడానికి కానీ ఎంజాయ్ చేయడానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తండ్రి ఆటోమేటిక్గా సమకూరుస్తాడు ఇక్కడ మనకి. భక్తి కూడా అలాంటిది అనమాట ఇక్కడ. మనము భక్తి చేసేంత వరకే మన బాధ్యత. తర్వాత మన జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భగవంతుడు నిర్ణయిస్తాడు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి భక్తిలోకి వచ్చినాక మీరు ఒక 4-5 సంవత్సరాల తర్వాత వెళ్ళి వెనక్కి చూసుకున్నారనుకోండి మీ జీవితాన్ని, మీకు క్లియర్గా అర్థమైపోతుంది భగవంతుడు మన జీవితాన్ని ఒక పద్ధతి ప్రకారము తీసుకొని వెళ్తున్నాడు అనమాట. క్లియర్గా అనిపిస్తుంది ఇక్కడ. నా జీవితంలో అనేది నేను క్లియర్గా చూస్తాను ఇక్కడ. గత 8 సంవత్సరాలలో ఎన్నో రకాలుగా ఎంతో కృప భగవంతుడు మాకు కలిగించాడు అనమాట ఇక్కడ మనకి. అంటే ఇక్కడ మన శరణాగతిని బట్టేసి భగవంతుడు కూడా అదేవిధంగా మన జీవితంలో ఆ కృపను కూడా కల్పిస్తాడు ఇక్కడ మనకి. అందుకనే ఏ రోజు కూడా కష్టాలు వచ్చాయి, దుఃఖాలు వచ్చాయని చెప్పేసి ఈ మార్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదాము అనే విషయం గురించి మనం ఆలోచించకూడదు ఇక్కడ మనకి. ఈ దుఃఖాలు అనేవి ఎందువల్ల కలుగుతున్నాయి, మన మనస్సు వల్ల కలుగుతున్నాయి ఇక్కడ. అన్నిటికీ కారణం ఏంటి, మన మనస్సే. అందుకనే మన మనస్సు ఏం చేస్తుంది, చిన్న విషయాన్ని ఇంత పెద్దగా చూపిస్తుంది అనమాట ఇక్కడ. అయిన విషయం కొంచెమే ఇక్కడ, కానీ దాని గురించి పదే పదే ఆలోచించి ఏం చేస్తుంది ఇక్కడ, దాన్ని భూతద్దంలో పెట్టేసి ఇంత పెద్దగా చూపిస్తుంది అనమాట. అప్పుడు ఏమైపోతుంది, మనం కూడా ఓ నిజమే కరెక్టే, ఇంత పెద్ద కష్టం నాకు వచ్చిందని చెప్పేసి మనం భావించేలాగా చేస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో మనకు వచ్చే కష్టాలకు బాధలకు కూడా కారణం ఏంటి, మన యొక్క మనస్సు ఇక్కడ మనకి ఇక్కడ. సో ఆ మనస్సును కనుక మనము పట్టించుకోకుండా భగవంతుని యొక్క మన బుద్ధిని ఉపయోగించేసి భగవంతుని జ్ఞానాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ మనస్సు కూడా ఏం చేస్తుంది, మనకు కూడా కోఆపరేట్ చేస్తుంది అన్నమాట ఇక్కడ మనకి. అందుకనే ఈ యొక్క భక్తుడు కష్టాల వలన అంతగా దుఃఖాలకు లోను కాకుండా పోతాడు అన్నమాట ఇక్కడ. అందుకనే భక్తులకి వేరే వాళ్ళకి మధ్య తేడా ఇదే ఇక్కడ. వేరే వాళ్ళకి కష్టాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితంలో, ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటి తెలుసా, దేవుణ్ణి నిందించడం ఇక్కడ. బట్ ఫస్ట్ అదే అంటారు ఇక్కడ, ఫస్ట్ దేవుని తిడతారు ఇక్కడ. మిగతా కష్టం ఇచ్చిన వాడిని తిట్టరు ఇక్కడ. వేరే వాళ్ళు ఇబ్బందికి వచ్చినా తెలిసినా కానీ వాడిని ఎక్కువ తిట్టరు ఇక్కడ. ఫస్ట్ భగవంతుని తిడతారు అనమాట ఇక్కడ. నేను రోజు పూజలు చేస్తున్నాను, నేను అప్పుడు అది చేశాను, ఇది చేశాను, ఇన్ని మొక్కులు ముఖ్యాన్ని అది చేశాను ఇక్కడ, అయినా సరే దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు అని చెప్పేసి దేవుని తిడతారు ముఖ్యంగా ఇక్కడ. అది ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు ఇక్కడ భగవంతుడు ఎందుకు కష్టాలు ఇస్తారు చెప్పండి. ఇక్కడ వాళ్ళు చేసిన కర్మల ప్రకారం వాళ్ళకి ఇస్తున్నాడు తప్పిస్తే వేరే విధంగా కాదు ఇక్కడ మనకి. మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ప్రహ్లాద్ మహారాజ్ ఎగ్జాంపుల్ చూసుకున్నామని ఇక్కడ. వాళ్ళ తండ్రి ఎన్ని కష్టాలు పెట్టినా కానీ ఏనుగుల చేతి తొక్కించాడు ఇక్కడ, పర్వతం పైనుంచి పడేసాడు ఇక్కడ, మరుగుతున్న నీళ్ళలో పడేసాడు ఇక్కడ, పాముల చేత కాటు వేయించాడు ఇక్కడ. అయినా సరే ఏం చేశాడు, భగవంతుని యొక్క నామస్మరణ చేశాడు తప్పిస్తే ఇంకా వేరే దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఇక్కడ. అందుకనే ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు కూడా ఏమైపోయింది, భగవంతుని శరణాగతి పొందాడు కాబట్టి ఆయన భగవంతుడు మరీ వచ్చేసి కాపాడడం జరిగిందన్నమాట ఇక్కడ మనకి.
కాబట్టి ప్రహ్లాద్ మహారాజు ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేశాడు? మౌనంగా భరించాడు తప్పిస్తే అతను ప్రతిఘటించలేదు, ఇంకేమీ చేయలేదు అన్నమాట ఇక్కడ. అది భక్తుల యొక్క గొప్పతనం ఇక్కడ మనకి. అదేవిధంగా హరిదాస్ ఠాకూర్ యొక్క ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం ఇక్కడ. అతను ముస్లిం కుటుంబంలో జన్మించినా కానీ గొప్ప భక్తుడైపోయేసి మహామంత్రాన్ని జపించేశాడనమాట ఇక్కడ మనకి. కానీ చాలామంది ఈ యొక్క ఆయన్ని చాలా వ్యతిరేకించారు ఇక్కడ, హరిదాస్ ఠాకూర్ని కూడా ఇక్కడ మనకి. చాలామంది ఏమడిగారు? ఈ యొక్క మహామంత్రం అనేది ఈ యొక్క హిందువుల యొక్క మహామంత్రం, నువ్వెందుకు జపం చేస్తున్నావు అని చెప్పేసి అన్నారనమాట ఇక్కడ. అందుకని ఆయన ఏం చెప్పారు? హరిదాస్ ఠాకూర్ ఏం చెప్పారు ఇక్కడ? ఎందరో హిందువులు ఇప్పుడు ముస్లింగా మారిపోయారు ఇక్కడ, నేను ఒక్కడిని హిందువుగా మారితే తప్పేమిటి అని చెప్పేసి అడిగాడు అనమాట ఇక్కడ. ఆ మాట అన్నందుకు, ఆ ఒక్క మాట అన్నందుకు ఏం చేశాడు? అక్కడున్న కాజీ అనే ఒక రాజు ఏం చేశాడు? ఆయన్ని అన్ని అంగడిలోకి తీసుకెళ్ళేసి కొరడాలతో కొట్టించాడు అనమాట ఇక్కడ ఆ ఒక్క మాటకి. అయినా సరే ఏం చేశాడు? అవన్నీ కూడా సహించాడు ఇక్కడ. ఆ కొరడా దెబ్బలన్నీ కూడా ఆయన సహించడం జరిగింది అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి అందువల్ల కొన్నిసార్లు భక్తులు కొన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఏం చేస్తారు ఇక్కడ? వాళ్ళు బాధకు గురికారు ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారు? వాటిని భరిస్తారనమాట ఇక్కడ మనకి. ఎందుకు? సాధువు యొక్క లక్షణం ఏంటి ఇక్కడ? వేరే జీవుల పట్ల దయను కలిగి ఉండడమే సాధువు యొక్క లక్షణం ఇక్కడ మనకి ఇక్కడ. అంతేకాదు వేరే వాళ్ళని ఇంకా కృష్ణ చైతన్యంలోకి ఏ విధంగా తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తారు తప్పిస్తే వాళ్ళు ఒక మాట అన్నారు అని చెప్పేసి వాళ్ళ మీద వ్యతిరేకత తీసుకొని రావడం చేయరన్నమాట ఇక్కడ మనకి. అందుకనే కృష్ణ చైతన్యంలో ఉన్న సాధువులు ఏం చేస్తుంటారు ఇక్కడ? ఈ యొక్క భక్తిని అందరికీ విస్తరించాలనే ధర్మాన్ని పట్టుకుంటారు తప్పిస్తే మిగతా వాటి గురించి ఎప్పుడూ ఆలోచించారన్నమాట ఇక్కడ మనకి. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారన్నమాట ఇక్కడ మనకి. ఈ శ్రవణము ద్వారా మిమ్మల్ని కీర్తించడం ద్వారా నేను ఆనందాన్ని పొందుతున్నానని చెప్పేసి అడగడం జరిగిందనమాట ఇక్కడ మనకి. ఆయన ఎన్నో బాధలు పడ్డాడు ఇక్కడ. మరి ఈ బాధల్లో కూడా నువ్వు ఏ విధంగా గుర్తుపెట్టుకున్నావు భగవంతుని అంటే, నేను నా యొక్క గురువు గారి దగ్గర నుంచి నేను శ్రవణం చేశాను ఇక్కడ. ఆ శ్రవణము ద్వారా మిమ్మల్ని కీర్తించాను, మిమ్మల్ని స్మరించాను కాబట్టి నేను ఆనందాన్ని పొందుతున్నానని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనమాట. అందుకనే ఈ యొక్క శ్రవణం, కీర్తనం, ఈ యొక్క నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో, శ్రవణ, కీర్తనం, స్మరణం, అర్చనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ప్రహ్లాద్ మహారాజ్ తన జీవితంలో చేసి మరీ చూపించాడు అన్నమాట ఇక్కడ మనకి. అందుకని ఈరోజు మనకి ఇప్పుడున్న సమాజంలో మనం చూసామనుకోండి, ప్రపంచమంతటా కూడా ఈ హరినామాన్ని అందరూ జపం చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు రథయాత్ర జరుగుతుంది అన్ని చోట్ల, మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ. జగన్నాథుడు రోడ్డు మీదకి వచ్చేసి అందరికీ దర్శనాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. ఆ దర్శనాన్ని ఇచ్చినప్పుడు అందరూ కూడా ఈ మహామంత్రాన్ని వింటున్నారు ఇక్కడ. కాబట్టి ఎంతమంది ఉద్ధరించబడుతున్నారో ఒకసారి ఆలోచించండి ఇక్కడ. ఈ మహామంత్రం యొక్క గొప్పతనం అదనమాట ఇక్కడ మనకి. ఈ శ్రవణ కీర్తనల ద్వారా ఏమైపోయింది? ప్రపంచం అంతా కూడా ఈ కృష్ణ చైతన్యం అనేది వ్యాపించబడింది అనమాట ఇక్కడ మనకి. సో మనము మామూలుగా మన జీవితంలో ఏంటంటే, మనకి ఏదైనా ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, చేసినప్పుడు ఏమైపోతుంది? మనము మన మనస్సు చలించకుండా ఉంచడానికి మనకు సాధ్యపడుతుంది ఇక్కడ. ఇప్పుడు కాకపోతే ఏమైపోయింది, ఒకప్పుడు ఈ యొక్క ఈ మత్తు ఇంజెక్షన్ లేకుండేది ఇక్కడ మనకి. ఎనస్థీషియా లేకుండేది అనమాట. ఎనస్థీషియా లేకపోయినా ఏం చేసేవాళ్ళు అప్పట్లో? అలానే ఆపరేషన్ చేసేవారు అనమాట. ఆ బాధతోనే ఆపరేషన్ చేసేవారు ఇక్కడ మనకి. మనము గనక మన మనస్సుని గనక భగవంతుని ఆలోచనలతో ఎప్పుడు నింపామనుకోండి, మనము కూడా ఆ విధంగా భగవంతుని స్మరించవచ్చు అనమాట ఇక్కడ. భగవంతుడు ఏం చెప్పాడు ఇక్కడ? సతతం కీర్తయంతో మాం అని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఎల్లప్పుడూ కీర్తించమని చెప్పారు ఇక్కడ. సర్వదా నన్ను గుర్చే కీర్తించమని చెప్పేసి కృష్ణుడు పదే పదే చెప్తున్నాడు ఇక్కడ మనకి. అందుకని ఎంతోమంది ప్రభుపాల వారి శిష్యులు ఏం చేస్తారు? వాళ్ళకున్న అలవాట్లన్నీ మర్చిపోయారు ఇక్కడ. చిన్నప్పుడు వాళ్ళకి లేని అలవాటు లేదు ఇక్కడ. అమెరికాలో మామూలుగానే ఈ దేశంలో ఈ యొక్క తాగడము, లేకపోతే అసత్శ్రీ సాంగత్యం చేయడము, ఈ జూదం వాడడం, ఇవన్నీ న్యాచురల్గా వచ్చేస్తాయి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా. అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు? అన్నీ వదిలిపెట్టేస్తారు ఇక్కడ. అన్నీ వదిలిపెట్టేసి ఏం చేశారు? వాళ్ళు భగవంతునికి యొక్క భక్తి చేయడం మొదలుపెట్టారన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎన్నో బాధలు పడిపోతున్నారు ఇక్కడ. మనము ఈ కృష్ణ చైతన్యం ద్వారా ఏం చేశారంటే వాళ్ళు అన్ని బాధలు కూడా మర్చిపోవడం కూడా జరిగిందనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కృష్ణ చైతన్యం అనేది అందరి కోసం ఇవ్వబడింది ఇక్కడ. ఓన్లీ కొంతమంది కోసమే కాదు ఇక్కడ మనకి. అందరూ కూడా భగవద్గీత గురించి విన్నారు ఇక్కడ మనకి. ఈ జ్ఞానాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి ఇక్కడ మనం. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో మన జీవితాన్ని పరిపూర్ణత్వం చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. మనం చేసే కార్యాలను త్యజించాల్సిన అవసరం లేదు ఇక్కడ. మన జీవితాన్ని త్యజించాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఇక్కడ అంబరీష్ మహారాజు ఆయన రాజ్యాన్ని ఏలుతున్నప్పటికీ కూడా ఎల్లప్పుడూ ఏం చేశాడు? ఆయన
భగవంతుని గురించి స్మరించడం మొదలుపెట్టాడు అనమాట ఇక్కడ మనకి. ఈ యొక్క చైతన్య మహాప్రభు కూడా ఎప్పుడు ఏం చేసేవారు, ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క శిష్యులతోని ఈ యొక్క కృష్ణ చైతన్యం గురించే మాట్లాడేవాళ్ళు అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ విధంగా మనము ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో, శ్రవణం చేసిన దాన్ని ఎప్పుడైతే మనం స్మరణం చేస్తామో, కీర్తనం చేస్తామో, మనం కూడా ఏం చేస్తాము, ఆ బాధలని అనుభవించలేని స్థితి ఏవైతే ఉంటుందో దానికి మనం చేరుకుంటామని. అంటే ఇక్కడ మనం వాటి ద్వారా తట్టుకునే అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తాడనమాట ఇక్కడ మనకి. అందుకని వేదాంత సూత్రాల్లో ఏం చెప్పారంటే ఆనందమయోభ్యాసాత్ అని చెప్పేసి అన్నారు ఇక్కడ మనకి. అంటే ఇక్కడ జీవుడు కృష్ణుడు ఇద్దరు కూడా ఆనందములే, ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళు ఇక్కడ మనకి. ఆ ఆనందమయ స్థితిలో ఏంటి, మనకి భౌతికమైన బాధలు అనేవి మనకు కలగవు ఎప్పటికీ కూడా మనకి. మనం భౌతికమైన బాధ నుంచి విముక్తి పొందేసి ఏమైపోతాం, మనము భక్తి స్థితిలో మనం నెలకొని ఉంటాం అన్నమాట ఇక్కడ మనకి. మనం గనక భగవంతుని గురించి శ్రవణం చేసినప్పుడు, ఆయన కీర్తించినప్పుడు మనం ఆనందాన్ని పొందామనుకోండి, మన ఈ యొక్క మార్గంలో మనము పురోగతి సాధించినట్లే. ఇదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. అందుకనే ప్రతిరోజు కూడా భగవంతుని గురించిన శ్రవణం చేయాలి ఇక్కడ, భగవంతుని గురించిన కీర్తనం చేయాలి ఇక్కడ, జపం చేయాలి ఇక్కడ మనం. ఎందుకంటే శ్రవణం ఒక్కటే సరిపోదు ఇక్కడ. మనం శ్రవణం ద్వారా మనము కీర్తనం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఆ కీర్తనం చేసినప్పుడు ఏమైపోతుంది, మనకి ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని స్మరించే అవకాశం కూడా మనకు కలుగుతుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఈ భక్తియుక్త సేవ వల్ల కలిగే ముఖ్యమైన ప్రత్యక్ష ఫలితం ఏంటి ఇక్కడ మనకి, ఈ భౌతిక ప్రపంచంలో బాధలు ఉంటాయి ఇక్కడ మనకి, అన్నీ ఉంటాయి. కానీ ఏమైపోతాము, ఈ శ్రవణ కీర్తనల ద్వారా ఏమైపోతాము, ఆ యొక్క బాధలన్నింటి కూడా మనం భరించగలుగుతాం ఇక్కడ మనకి. వాడి యొక్క ఆ బాధల అనే స్థితి నుంచి పైకి వెళ్ళిపోయేసి భగవంతుని స్మరించే స్థితికి మనం వెళ్ళిపోవడం కూడా మనకి కలుగుతుంది అనమాట ఇక్కడ. సో ఈ విధంగా ముఖ్యంగా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు మనకి, మనము మన యొక్క బాధల్ని మర్చిపోవాలంటే మనం ఏం చేయాలి, ముఖ్యంగా శ్రవణ కీర్తనలో పాల్గొనాలి. మనం ఎప్పుడైతే శ్రవణం కీర్తనలో ఉంటామో అప్పుడు ఏమైపోతాం, మనము ఈ భౌతికంగా వచ్చే క్లేశాలు మనకి మన దేహం ద్వారా లేకపోతే బయట వాళ్ళ ద్వారా ప్రకృతి ద్వారా వచ్చే క్లేశాలు ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకుంటాం ఇక్కడ మనకి. ఎందుకంటే ఎల్లప్పుడూ మనం భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి, మన స్మరణ ఎప్పుడు కూడా ఆయన గురించే ఉంటుంది కాబట్టి, ఇవి వచ్చినా కానీ మనము భౌతికమైన స్థితిలో చూసకుండా ఆధ్యాత్మిక స్థితిలో చూసే అవకాశం కూడా మనకు కలుగుతుంది అన్నమాట ఇక్కడ. అది ఈ యొక్క శ్లోకం ద్వారా కపిల భగవానుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏ విధంగా భౌతిక జీవితంలో దుఃఖాల నుంచి విముక్తి పొందాలి అని మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. హరే కృష్ణ. అర్థమైందా? ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికైనా? క్వశ్చన్స్ కానీ కమెంట్స్ కానీ? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మామూలుగా నేను రోజు దండం పెట్టుకుంటూ ఇట్లా ఆటంకాలు కలిగించొద్దు నా భక్తికి, ఇట్లా ఒకవేళ వచ్చిన కష్టాలు తట్టుకునే శక్తి ఇవ్వమని కోరుకుని అట్లా అడుగుతుంటే మా ప్రభు అంటున్నారు, నువ్వు భగవంతున్నే చిక్కుల్లో పడేస్తున్నావా అని అన్నారు ప్రభు. అది ఆయన ఇష్టం, అది ఆయన మనం అడగడం మన బాధ్యత. ఎందుకంటే మనకు వచ్చే ఇబ్బంది నుంచి బయటపడేమని చెప్పి కోరుకోవాలి ఆయన తప్పనిసరిగా మనకి ఇక్కడ. ఆయనే చెప్పాడు కదా, నాకు శరణాగతి పొందితే మీ కష్టాల నుంచి బయటపడేస్తానని ఆయనే చెప్పాడు మనకి ఇక్కడ. కాబట్టి సో ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ, లేకపోతే ఎంతోమంది భక్తులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కోరుకుంటూ శరణాగతి పొందారు కదా ఇక్కడ. మనం కూడా శరణాగతి పొందవచ్చు ఇక్కడ, దాంట్లో తప్పేం లేదు ఇక్కడ. ఇంకా దానికి ఏం సమాధానం చెప్పాను, నాకు అలా కానీ కాదు, నేను భక్తి మంచిగా హ్యాపీగా చేసుకోవాలంటే మనస్ఫూర్తిగా ఇది ఇబ్బంది కలగకుండా అట్లా అనుకుంటున్నాను, కానీ భగవంతుడిని నేనే ఇట్లా కోరుకోవట్లేదు అని అన్నాను. ఓకే, ఎందుకు ప్రహ్లాదని ఇవ్వండి మాత, ఎగ్జాంపుల్ ఇవ్వండి. అది ఇప్పుడు భగవద్గీత మనం నేర్చేది అందుకోసమే కదా. దాని నుంచి ఎప్పుడో ఒకసారి వచ్చి ఎవరైనా కాపాడతాం. మనం చేసినటువంటి పూజలు మన ఫ్యామిలీకి కూడా వస్తుండొచ్చు ఎంతో. ఎగ్జాక్ట్లీ, అలా అని ఈరోజు ప్రయాణం బాగా చెప్పారు. మనం ఎలా అంటే డెస్టినేషన్కి వెళ్ళడానికి రకరకాల ఏమంటాము మీడియాని ఉపయోగిస్తాము, బస్సులు, ఫ్లైట్స్, ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ ఇంకోటి. ఇంతకుముందే మనం చొక్కాలు మార్చడం ఒక్కటే కదా. మన యొక్క దేహం కూడా అలా మారుతూ పోతూ ఉంది. అది కరెక్ట్. సో దాని నుంచి మనం బయటపడాలి. అది
ఇప్పుడు మనం ఎక్కడే ఫ్లైట్లో కూర్చొని మనం అక్కడి నుంచి నేను లేవను ఇక్కడే కూర్చున్నాం అనుకోండి, ఏం చేస్తారు? బలవంతంగా అదే తీసుకెళ్ళి అందులో బయటపడేస్తారు. అందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, సౌకర్యాలు ఇవి చాలా బాగుంది కదా అని చెప్పి కంటిన్యూస్గా ఉండలేము, కూర్చోలేము. ఎస్. వాళ్ళు వచ్చే సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి బలవంతంగా తీసుకెళ్ళి బయటపడేస్తారు మనల్ని. అదే ఈ బాడీకి మనం అటాచ్ పెట్టుకున్నాం అనుకోండి, దేహానికి, నేను ఇక్కడి నుంచి కదలాలనుకుంటే మరణం సమయంలో యమరాజు వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతాడు మన దేహాన్ని కూడా. యా, మరణం అనేది అందరు కూడా ఓడిపోయేది మరణం దగ్గర. కాబట్టి ఆ మరణం రాకముందుకే మనం గెలవాలన్నమాట. అది ఆ ఇంపార్టెంట్. మరణం నుంచే భయపడుతున్నారు ప్రభు. యా, చాలా రైట్. బయట. ఎస్. సో అది రాకముందుకే మనం జయించామనుకోండి, ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు మరణం కోసం. కరెక్ట్, ఆ ధైర్యాన్ని ఇచ్చారు ప్రభు అందరూ కూడా. రైట్, మెయిన్ అది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఇంతకుముందు చిన్నదానికి టెన్షన్ పడిపోయేది ప్రభు. ఇప్పుడు అది నిజంగానే ఆ టెన్షనే లేదు అసలు. ఏం జరుగుద్దో జరగనివ్వు, ఇంతకంటే ఇంకేం చేస్తాడు భగవంతుడు అని అన్నట్లు. అంతే, ఇంకొక మాల ఎక్స్ట్రా చేసుకుంటాము. ఎగ్జాక్ట్లీ, రైట్. అంతే, అదే అవునండి, కరెక్ట్. అది అలా కూడా జరుగుతున్నాయి, అలా జరుగుతున్నాయి. మనకి ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాము మనం అలాంటి. ఇప్పుడు భౌతిక కష్టాల నుంచి బయటపడమని, భౌతిక కష్టాలు అనేటువంటి మనం ద్వంద్వాలని చెప్పుకున్నాం. అది మనకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అది ఓ కష్టం రాగానే భయపడిపోవడం, కష్టం నుంచి ఎలా బయటపడాలని తెలియక ఒక ఏమంటాము, ఈ బాబాలని వాళ్ళని ఇప్పుడు రాళ్ళు తీసుకొని మన యొక్క జీవితాన్ని మార్చేయచ్చు అని చెప్పారు. కానీ ఎక్కడ భగవద్గీతలో ఎలాంటి చెప్పలేదే, అలాంటి పలానా రాయి పెట్టుకోండి, లేకపోతే పలానా చేయండి, మీరు చేంజ్ అయిపోతారని. అదే జ్ఞానం ద్వారానే మనం సముపార్జించవచ్చు. కరెక్ట్. మనం ఉత్తగానే భగవద్గీత చదివాం అనుకోండి, అది మనకు తెలియదు. అది అర్థం కాదు. ఇలాంటి ఎగ్జాంపుల్ లేకపోతే గురువు ఇలాంటి వాళ్ళు సాధువుల ద్వారా మనం వింటేనే ఆ యొక్క మీరందరూ సత్సంగంలో ఒక లవమాత్రమైన మనం అట్లీస్ట్ వినడం కానీ లేకపోతే తాకడం కానీ జరిగినప్పుడే మన లోపల చైతన్యం ఇంకా మొదలవుతుంది. కరెక్ట్. మరణానికే కదా ప్రభు భయపడేది అందరూ. ఇంకంతకు మించి ఇంకేముంది అసలు? ఎటు చూసినా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు కొందరు ముందే టెస్ట్లు చేయించుకుంటున్నారు ప్రభు, క్యాన్సర్ టెస్ట్లు కూడా చేయించుకుంటున్నారు అనమాట, ముందే తెలిస్తే జాగ్రత్తగా ఉండొచ్చు అని. కానీ భగవంతుడు ఏ రూపంలో తీసుకెళ్లేది తెలియట్లా వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ, రైట్. ఆ టెస్ట్లు కూడా ఏంటంటే కొంతకాలం పొగిడిస్తుంది, మన జీవితం పొడిగిస్తామంతే తప్పిస్తే పర్మనెంట్ సొల్యూషన్ కాదు దానికి కూడా. హిరణ్యకుడు కానీ నన్ను ఇప్పుడు ఇట్లా నరసింహస్వామి ఎలా చంపేశాడు ప్రభు, పగలొద్దు రాత్రి వద్దు అని అన్ని అంటే అట్లా ఏ రూపంలో తీసుకెళ్తాడో తెలియదు, కానీ జనాలు భయం చూడండి. హాస్పిటల్కి వెళ్తే నాకైతే దేహం గురించి నిజంగా ఎప్పుడు గుర్తొస్తుందంటే, నాకు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ కానీ ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఆ ఇంజెక్షన్ వేసినప్పుడు గుర్తొస్తుంది ఆ బాధ. ఏంట్రా ఈ దేహం అనిపిస్తుంది అప్పుడు నాకైతే. సో అదే 1 year బ్యాక్ నేను కూడా అలా చేసేవాడిని ప్రభు. 6 months ఒకసారి టెస్టింగ్ అని అదే మొత్తం టోటల్ బంద్ చేసిన. ఎందుకంటే ఎలా పోయే దేహమే కదా, ఎప్పుడో ఒకసారి పోతుంది. దాన్ని ఓన్లీ మీరు అన్నట్టుగా పొడిగించుకోవడమే. అది మరీ నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ అంటే మనకు అది సిమ్టమ్స్ తెలిస్తే కదా ప్రభు, తెలుస్తాయి కదా. ఊరికినే వెళ్ళి చేయకుండా, బట్ మన భక్తిని ఎక్కువ రోజులు కేటాయించాలని. అందులో ప్రభుపాలు ఎవరు అని చెప్పారు, ఫస్ట్ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. భక్తి చేయాలంటే మనకి ఆరోగ్యం అనేది నెంబర్ 1. మనకి ఆరోగ్యం బాగాలేదనుకోండి, భక్తి ఎలా చేస్తాం మనం? కాబట్టి మనం తినే ఆహారం కానీ మన జీవితం లైఫ్ స్టైల్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనం కాపాడుకుంటూ పోవాలి ఇక్కడ మనం. ఇప్పుడు మన ఆరోగ్యం లేకపోతే ఇప్పుడు బెడ్ మీద పడిపోయాం అనుకోండి, మనం జపం చేయలేము అక్కడ, మన శ్రవణం చేయలేము, మన మనస్సు ఒక దగ్గర ఉండదు ఇక్కడ. కాబట్టి ఆరోగ్యాన్ని చాలా 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 జాగ్రత్తగా కాపాడుకోవాలి భక్తిలో. సో ఎస్, సో అల్టిమేట్లీ అన్నిటికీ మనసే కారణం. సో అందుకే మనం తక్కువ ఆలోచించి జపం చేసుకోవడం, భగవంతుల్లో ధ్యానంలో భక్తితో ధ్యానం చేసుకోవడం ఉంటే సరిపోతుంది. కరెక్ట్. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఉన్నాయా ఏమన్నా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
అంటే మామూలుగా మనం మాట్లాడుకున్న టాపిక్ గురించి కాదు. ఇక్కడ మా ఇంటి దగ్గర జరిగిన సంఘటన గురించి. మా ఇంటికి ఎదురుగా ఒక అమ్మమ్మ ఉంటది. వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు అనమాట. ఒక 2 సంవత్సరాలు అయింది. పెద్దవాళ్ళు ఇద్దరు కూడా ముసలోళ్ళు. ముసలాయన చనిపోయిండు. ఇంకా అప్పటి నుంచి కొంచెం ఎక్కువ మాట్లాడతాం మేమందరం మా అమ్మమ్మతోని ఎక్కువ మాట్లాడతాం. ఎందుకంటే ఆమె ఒక్క ఒంటరిగా ఫీల్ అవుతుందేమో అనే ఒక ఉద్దేశంతో అట్లా అందరం కలిసి మాట్లాడతాం ప్రభుజీ అమ్మమ్మతోని. అయితే ఏమైందంటే వాళ్ళ వాళ్ళ కోడలు, వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు అందరూ హరే కృష్ణ ఇక్కడ మన అత్తపూర్ టెంపుల్ కే వెళ్తారు. బాగా సేవలు చేసేవాళ్ళు. నేను ఏం చేశాను అంటే అంతకుముందు నేను కృష్ణుని దగ్గరికి తెలియనప్పుడు వాళ్ళని అడిగాను. వాళ్ళని 4ంటికి ఎక్కడికి పోతారు మీరు అంటే ఇస్కాన్ టెంపుల్కి పోతాము అన్నారు. అప్పుడు 2-3 సార్లు అడిగినాను వాళ్ళని, నన్ను కూడా తీసుకెళ్ళండి నేను వస్తాను అంటే చెప్తా అన్నారు. వాళ్ళు చెప్పలేదు. నేను కూడా మరి లైట్ తీసుకున్నా. మామూలుగా గుడికి వెళ్తాను నేను అక్కడికి, అది తెలుసు, గుడికి వెళ్ళేసి వచ్చేదని. కానీ అయితే ఏమైంది రీసెంట్ చాలా భక్తిగా పూజలు చేస్తారు. వాళ్ళ కొడుకు, కోడలు, ఆ పిల్లగాడు కనిపించిందంటే హరే కృష్ణ ఆంటీజీ అని చెప్పేసి అంటాడు. నేను కూడా నాకు నచ్చదు కానీ ఇంకా కృష్ణుది కదా నేను కూడా హరే కృష్ణ అని చెప్పేసి. ఆ పిల్లగాడు ఎంత అంటే అసలు మనం అనొద్దు ప్రభుజీ, ఆ పిల్లగాని గురించి చెప్పొద్దు కానీ నాకు ఫస్ట్ టైం వాళ్ళ అమ్మమ్మని కొట్టేసిండు ఆ పిల్లగాడు వెళ్ళి. వాళ్ళ అమ్మమ్మని బాగా సతాయిస్తాడు, కొడతాడు, గలీజ్ మాటలు తిడతాడు. స్టార్టింగ్ అయితే నాకు ఇంకా కోపం ఆగలేక వెళ్ళి పటాపట్టు 2 పీకిన వాడిని. ఫస్ట్ అయితే కొట్టేసినాను నా పిల్లగాన్ని. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు లేనప్పుడు వాళ్ళ అమ్మ ముసలామెను సతాయిస్తాయి. కొట్టి బయటికి చూస్తే వాళ్ళ మామ వచ్చాక చెప్తే వాళ్ళ మామ కూడా కొట్టిండు. ఎందుకు కొట్టిండంటే నేను కొట్టినాను కోపంతో కొట్టిండు ఆ అబ్బాయిని. అయితే మొన్న కొట్టిన తర్వాత నాకు చాలా బాధైంది. ఎందుకు కొట్టినాను, ఒట్టిగాను నా పిల్లాన్ని అనేసి అనిపించింది. తర్వాత మొన్న కూడా రీసెంట్ గా కొట్టిండు. నేను కొట్టినాక తర్వాత వాడికి సంలాంచి చెప్పిన, అరే నువ్వు ఇంత కృష్ణుడు పూజ చేస్తూ నేర్చుకుంటున్నావు, ఇస్కాన్కి వెళ్ళి ఏం చేస్తున్నావు, ఆడ సేవలు చేస్తావు అంటే ఎంతో మందిని చూస్తావు కదా, నాకంటే ఎక్కువ చూస్తారు మీరు, ఏం ఏం చేస్తున్నారు మీరు, నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, ఏం నేర్చుకుంటున్నావు గుడిలా కృష్ణుని కోసము అని చెప్పేసి వాడికి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పిన. సారీ ఆంటీ ఇంకోసారి చెయ్యను అనేసి అన్నాడు. సారీ ఏమొద్దు కానీ నువ్వు ఇంకోసారి చేయకుండా ఉంటే చాలు అని చెప్పిన. మొన్న రీసెంట్ గా మళ్ళీ అట్లనే ప్రభుజీ వాళ్ళ కోడలు ఉంది, ఊట కొట్టిండు, గొంతు బట్టి పిసికేసిండు, గుద్దితే ఆమె గోడ పోయి తగిలింది. గట్టిగా అరుస్తుంటే చిన్నపిల్లల సౌండ్ లాగా వస్తే ఏమైందబ్బా, ఏ పిల్ల పడ్డది, ఏమైనా బండికి ఇట్లా గుద్దిందేమని స్పీడ్ కు బయటికి వెళ్తే అమ్మమ్మ అరుస్తుంది. ఇంకా నేను నా చేతికి ఆపరేషన్ అయింది. ఇంకొకటి నేను కంట్రోల్ చేసుకుంటున్నా, ఏమనొద్దు మనం పూజ చేస్తున్నాము అట్లా. వాళ్ళ కోడలు ఉంది ఇంకొకటి, ఆమెను ఏమన్నా అంటదేమో అని అంటే వాళ్ళ కోడలు ఒక్క మాట మాట్లాడతలేదు ప్రభుజీ. దీన్ని ఎట్లా తీసుకోవాలి ప్రభుజీ అంటే ఏమన్నా అనొచ్చా అనొద్దా అనేది తెలియలేదు. ఆమెను అన్నా మీరు చెప్పాలి కదా, వాడు చిన్నోడు మీరు చెప్పాలి కదా అంటే మనము ఏమనొద్దు జపం చేస్తున్నాము కదా కృష్ణుడు చూసుకుంటాడు అంటుంది. అంటే రేపు ఆమెకి దెబ్బదాకి ఆమె చచ్చిపోతే కృష్ణుడు చూసుకుంటాడా అని నాకు అట్లా అనిపించింది ప్రభుజీ. ఏం మాట్లాడుతుంది ఈమె అనేసి అనుకున్నా. దాని తర్వాత పక్క వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి బాగా తిట్టిండ్రు. ఇంకా సైలెంట్ అయింది. అమ్మమ్మని పోయి అన్నాను నేను, అమ్మమ్మ నువ్వు ఇంత బాధపడుకుని ఉండాల్సిన అవసరం లేదు, మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లో ఉండు, నేను మంచి చూసుకుంటా, నువ్వు భయపడకు, నీకు రేపు ఏదన్నా సేవలు చేయాల్సి వస్తే ఎవరు చేస్తారు మూలకు పడితే అని భయపడుతున్నాయేమో, నేను చూస్తాను, నేను అందరినీ మా అమ్మని మా నాయనని అందరినీ చూసుకున్నా, నిన్ను కూడా చూసుకుంటా మా అమ్మమ్మ లాగా అనుకొని వచ్చేసి అమ్మమ్మ మా ఇంటికి అని చెప్తా. రాత్రి పోయి బయట కూర్చొని ఏడుస్తుంటే పిలిచిన, కానీ మా కొడుకు వచ్చినాక వస్తే మా కొడుకు లేడు కదా, వాడేమన్నా అంటే మాట్లాడి వచ్చేస్తానమ్మా నిజంగా ఈసారి అని చెప్పింది. దీన్ని ఎట్లా తీసుకోవాలంటే వాడికి తెలివి లేదా, వాడు అంత పూజలు చేస్తాడు అంత చేస్తాడు, కృష్ణుడు ఎందుకు మార్చలేకపోతుండు అని ఒక బాధ వేసింది ప్రభుజీ నాకు. లేదంటే అమ్మమ్మ కర్మ అనుకోవాలా ఏంటిది ఇది అనేది అర్థం కాలేదు నాకు. ఓకే, అంటే ఆ పిల్లగాడు మరి పూజ చేస్తాడు ప్రభుజీ, 4ంటికి వెళ్తాడు, నామాలు పెట్టుకుంటాడు, ధోతి కట్టుకుంటాడు, ఎంత అంటే ఇంకా వాడిని చూస్తే ఇంకా అబ్బా ఇంత చిన్న వయసులో ఇంత భక్తి అని స్టార్టింగ్ లో అట్లనే అనుకుంటుంటే తెలుసా, వాడు చిన్న ఉన్నప్పటి నుంచి గుడికి వెళ్తాడు, ఇంత భక్తి చేస్తాడు వీడు అని వాడిని చూసి నాకు వెళ్ళాలి అనే అంత కోరిక ఉంటుంది. కానీ తర్వాత ఇంకా నేను అనుకోవడము నాకు ఇంకా వేరే త్రూగా నేను వీళ్ళకి వచ్చిన అనుకో,
అట్లా మామూలుగా కృష్ణునికి అంటే పూజ చేస్తే గానీ ఇంట్లో ఎదురు చేసేదాన్ని కాదు. అంటే చెప్పా కదా, కొంతమందికి ఏంటంటే బయటికి ఒక విధంగా ఉంటారు, లోపట చేసే విధంగా. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, బయటికి మాత్రం మంచిగానే ఉంటారు ఇక్కడ, బట్ లోపల చేసే విషయాలు అనేది వేరనమాట. ఇప్పుడు సో భక్తి చేసినప్పుడు ఆ జ్ఞానం అనేది సరిగ్గా తీసుకోలేదనుకోండి, జస్ట్ సమాజం కోసం భక్తుడిగా ప్రచారాలు చేసుకుంటున్నాడు ఇక్కడ, బట్ లోపటగా వాడికున్న ఏవైతే అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పోలేదు. ఇంకా ఆ కామము కానీ క్రోధము కానీ ఏదైతే ఉంటుందో అది ఇంకా పోలేదు ఇంకా వాడికి. దానివల్ల ఏమైపోయింది, అవి బయటికి వెళ్ళినప్పుడు అందరి ముందు మంచి అని చెప్పుకుంటున్నాడు ఇక్కడ, కానీ లోపలికి వచ్చేసరికి ఏమైపోయింది, అవి మొత్తం బయటికి వెళ్ళిస్తున్నాడు అనమాట ఇక్కడ. సో సమాజం కోసం ఒక విధంగా, ఇంట్లో ఒక విధంగా, అలా అంటే భక్తులైనంత మాత్రాన అందరూ మంచి వాళ్ళని చెప్పేయడం లేదు ఇక్కడ. చాలామందికి మీరు చెప్పినట్టు చాలామందికి ఉంటాయి, చాలామంది జీవితాల్లో ఇలాంటి కష్టాలు అందరూ బాధపడుతూనే ఉంటారు ఇక్కడ. బయటికి మంచిగా ఉంటారు, ఇంట్లో మాత్రము ఒక వేరే విధంగా ఉంటారు ఇక్కడ మనకి. అలాంటి సంఘటనలు చాలా చోట్ల ఉంటాయి ఇక్కడ మనకి. అంటే ఇందులో భగవంతుని యొక్క ప్రాముఖ్యత ఏముంటుంది ఇక్కడ, భగవంతుడు ఏంటి అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఏంటి ఇక్కడ. ఇప్పుడు మహాభారతంలో ద్వాపర యుగంలో కృష్ణుడు పాండవులకు తెలుసు, కౌరవులకు తెలుసు ఇక్కడ. కానీ పాండవులేమో ఆయన్ని భగవంతునిగా గుర్తించేసి ఆయనకి పూజ చేసేసి ఆయనకి గౌరవం ఇచ్చుకుంటూ భక్తి చేసుకుంటూ ముందుకెళ్ళిపోయారు ఇక్కడ. కౌరవులకు కూడా కృష్ణుడు భగవంతుడు అని చెప్పేసి తెలుసు ఇక్కడ, ఆయన విశ్వరూపాన్ని కూడా చూశారు కొంతమంది. అయినప్పటికీ కూడా అన్నీ తెలిసి కూడా భగవంతున్నే బంధించాలని చెప్పేసి రాయబారానికి వెళ్ళినప్పుడు ప్రయత్నించారన్నమాట ఇక్కడ. సో కాబట్టి కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుందంటే, భగవంతునికి భక్తి చేసినా కానీ లోపట ఉన్న వాళ్ళ యొక్క ఏవైతే ఈ యొక్క అనర్థాలు ఏవైతే ఉంటాయో పూర్తిగా పోవు ఇక్కడ వాళ్ళవి. అందువల్ల ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళు, మామూలుగా ప్రపంచంలోకి వస్తారు ఏంటంటే వాళ్ళు అందరితో ప్రవర్తించారు అన్నమాట సరిగ్గా. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా అలాంటిదే. ఇప్పుడు ఇక్కడ భక్తి చేస్తున్నాడు, కాకపోతే వాడు జ్ఞానాన్ని తీసుకుంటాడు అక్కడ మనకి. జస్ట్ ఏదో సొసైటీకి వెళ్ళేసి ఏదో ఎవరి ద్వారా పరిచయం కావచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళి అందరి దగ్గర మంచి చెప్పుకుంటున్నాడు తప్పిస్తే ఇంట్లోకి వచ్చేసరికల్లా వేరే ప్రపంచాల్లో ఉంటున్నాడు అనమాట ఇక్కడ మనకి. సో ఇప్పుడు కౌరవుల్లాగా పాండవుల్లాగా మనం దాన్ని భావించవచ్చు. కొంతమంది భక్తులేమో ఈ జ్ఞానాన్ని పూర్తిగా తీసుకొని వాళ్ళ జీవితంలో అవలంబించుకుంటూ ముందుకెళ్ళిపోతారు ఇక్కడ. కొంతమంది ఏమో అన్ని చేసినా కానీ కుటుంబానికి వచ్చేసరికల్లా ఏం చేస్తారు, ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఏమి చేయాలనో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇక్కడ. లోపల ఉన్న అబ్బాయి అంటే చిన్నవాడు అనుకోవచ్చు ప్రభుజీ, వాళ్ళ అత్తయ్య చెప్పొచ్చు కదా అది తప్పు అట్లా చెయ్యొద్దు అని. మనం పిల్లలకి చెప్తుంటేనే కదా ప్రభుజీ తెలిసేది. వినే పరిస్థితి, ఇప్పుడు వినే పరిస్థితులు లేడు కావచ్చు. ఇప్పుడు విదురుడు కూడా చెప్పాడు దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి, అందరికీ చెప్పాడు ఇక్కడ, వాళ్ళు వినలేదు ఇక్కడ. సో కొంతమంది వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు ఇక్కడ, చెప్పినా కానీ వినే పరిస్థితిలో ఉండరు ఇక్కడ వాళ్ళు ఇక్కడ. సో అలాంటి వాళ్ళ మార్పు అనేది వాళ్ళకు రావాలి తప్పిస్తే మనము బయట నుంచి ఎవరో చెప్పినంత మాత్రాన అంతగా ఉండదు అనమాట ఇక్కడ. సో మీరు చెప్పే ఎగ్జాంపుల్ కూడా అలాంటి. ఇప్పుడు ఇక్కడ అన్ని చేస్తున్నారు ఇక్కడ, ఎంతమంది చెప్పినా కానీ వాడు మారితే తప్పిస్తే ఎంతమంది చెప్పినా ఉపయోగం లేదు అక్కడ. సో ప్రాబ్లం అనేది వాళ్ళలో ఉంది ఇక్కడ. వాడికి ఇవ్వాలి కౌన్సిలింగ్ అనేది, వాడికి గుడికి వెళ్ళేసి ఎవరైతే వాళ్ళ మెంటర్స్ ఎవరైతే ఉంటున్నారో, గుడికి ఎవరితో మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళతోని వాడికి చెప్పించామనుకోండి, వాడు మారే అవకాశం కలుగుతుంది ఇక్కడ. సో మనం ఇప్పుడు మీరు వెళ్ళి డైరెక్ట్గా ప్రయత్నించినా కానీ అక్కడ సాధ్యం కాకపోవచ్చు. మీరు అత్తాపూర్ టెంపుల్కి ఎక్కడికి వెళ్ళేసి ప్రతి ఒక్కరికి ఒక మెంటర్ ఉంటారు ఇక్కడ, ఒక శిక్షా గురువు ఉంటారు ఇక్కడ. వీలుంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వీడు ఏం చేస్తున్నాడో చెప్పండి వాళ్ళకి. అప్పుడు అనేది మార్పు అనేది, కొంతమంది ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళు చెప్తే వినరు, బయట వాళ్ళు చెప్తే వింటారు ఎక్కువ మంది. మీరు గమనించారో లేదు? సో కొన్నిసార్లు ఏంటంటే మన ఇంట్లో మనం ఎంత ప్రయత్నించండి ఎన్ని చెప్పండి వినరు ఇక్కడ. అదే బయట వాళ్ళు చెప్పారనుకోండి వెంటనే విని మారిపోతారు ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్లో కూడా మేబీ అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, వాడికి వాళ్ళతో చెప్పించండి ఇక్కడ, నువ్వు చేసే తప్పు ఇది మంచిది కాదు ఇక్కడ, ఇలా కనుక చేస్తే నెక్స్ట్ టైం నువ్వు టెంపుల్కి రాలేవు, ఈ భక్తి కూడా నువ్వు చేయలేవు అని చెప్పేసి మనం చెప్పారనుకోండి, వాళ్ళు డీల్ చేసుకుంటారు ఇక్కడ. అదొక విధంగా కూడా మనం దీన్ని ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు ఇక్కడ. మనకి భౌతిక ప్రపంచంలో వచ్చే కష్టాలన్నిటికీ కూడా కృష్ణుని మనము తీసుకురాలేము ఇక్కడ. కొన్నిసార్లు ఇక్కడ మనిషి యొక్క తప్పు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. భగవంతుడు ఎంతో మంది తప్పులు చేస్తున్నారు ఇక్కడ. కావాలంటే అందరినీ ఆపేయచ్చు కదా, ఆపలే. ఎందుకంటే ఆపట్లేదు.
ఎగ్జాక్ట్లీ తప్పులు చేస్తుంటే దేవుడికైతే తెలుస్తది కదా, ఆపొచ్చు కదా అని నేను కూడా అనుకుంటాను ప్రభుజీ ఎన్నిసార్లు. ఎగ్జాక్ట్లీ అంటే మనకి మనమైతే పిల్లలం కదా ఆయనకి, మనం ఎగ్జాక్ట్లీ అందరం కృష్ణుడికి దేవుడికి మనం అందరం పిల్లలం తప్పు చేస్తుంటే వెంటనే మనం ఏం చేస్తాం. ఇప్పుడు మా బాబు ఏదో చేస్తున్నాడు కదా, వెంటనే పోయి గట్టిగా బెదిరించి అరిచి అయినా సరే ఆపేస్తాను, రైట్ ఎగ్జాక్ట్లీ చేయకుండా చెప్పగలుగుతాను. మరి కృష్ణుడు ఎందుకు అట్లా మరి మనందరినీ కూడా తప్పులు చేస్తుంటే ఆపొచ్చు కదా అనిపిస్తుంది ప్రభుజీ. చిన్న తప్పులు కాదు కదా ప్రభుజీ, పనిష్మెంట్ తీసుకునే అన్ని తప్పులు చేస్తాం మనుషులము. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ఆ అబ్బాయి అతని గురించి చెప్పారు. ఇప్పుడు మరి మన ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనం కూడా ఆ స్థితిలో ఉన్నామా? ఇంకా తప్పు చేయకుండా ఉండే స్థితిలో ఉన్నామా అంటే లేము ఇంకా. అవును ప్రభుజీ. సో మనం కానీ ట్రై అయితే చేస్తున్నాం కదా ప్రభుజీ. ఎస్ ట్రై చేస్తున్నాము. సో ఎస్ అతను కూడా మరి ఇంకేమన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఆ విధంగా చేస్తున్నాడో మనకు తెలియదు ఇక్కడ. సో ఇంకొకటి ప్రభుజీ, అంటారు కదా ప్రభుజీ, ఇప్పుడు పూజ చేసే కొందరికి భక్తి అంటే ఇష్టం ఉండదు. జపం అంటే నాకే 16 మాలలు ఆ జపము అమ్మో ఎంతసేపు చేస్తామా చేస్తామా అన్నట్టుగా అనిపించేది. ఒక మాల చెయ్యి ఫస్ట్ అయితే అని ఒక మాతాజీ చెప్పింది, చెప్పాను కదా నాకు రైట్ కస్టమర్ రైట్ చెప్తే నేను రైట్ ఇంకా మాల జపం చేయడం స్టార్ట్ ఎస్ చేసిన. ఆమె అన్నది అన్ని చెయ్యకపోయినా పర్లేదు, ఒక మాల చెయ్యు, చేస్తూ నీకే అలవాటు అయిపోతుంది అన్నది. ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాక మీరు చెప్పిన తర్వాత చేస్తున్నా. ఇప్పటికి 12 మాలలు అయిపోయినాయి ప్రభుజీ. పొద్దున 4:30కి మొదలు పెట్టి మీరు స్టార్ట్ అయ్యేదాకా ఇంకా నేను మీరు క్లాస్ స్టార్ట్ చేయగానే నేను పూజ దగ్గర కూర్చొని పూజకి రెడీ చేసుకుంటున్నా. 12 మాలలు ఇంకా 4 మాలలు దేవుడి దగ్గర కూర్చొని చేసేసుకుంటా అనేసి ఇంకా స్టాప్ అయిపోయాను అనమాట. రైట్ అట్లా ఎగ్జాక్ట్లీ 16 మాలలు ఈజీగా అయిపోతున్నాయి ప్రభుజీ రోజు, ఏం టెన్షన్ లేకుండా. కానీ నాకు అదే అనిపిస్తుంది, వీడు గుడికి వెళ్తాడు అంటే ఎట్లా అంటే నాకు మా అత్తమ్మ వాళ్ళు చెప్పేవారు, ఏ పొద్దున్నే లేచి ఏం పోతాం అత్తమ్మ గుడికి అంటే, పోతూ ఉంటే అదే అలవాటు అయితే దేవుడు మార్చేస్తాడు, మనకి భక్తి అనేది వచ్చేస్తుంది, నువ్వు వెళ్తూ ఉండు అన్నట్టుగా చెప్పేది. ఇంకా ఆమె చెప్పిందని ఆమె కోసం అన్నా ఆమె వెంట ఆమె తీసుకెళ్ళేది బలవంతంగా నన్ను. నాకు ఇష్టం లేకపోయినా ఇంకా ఆమె తీసుకెళ్తుంది కదా, ఆమె పోయి అలా కూర్చునేదాన్ని. నువ్వు కూడా దీపం ముట్టి, నువ్వు కూడా అది చెయ్యి ఇది చెయ్యి అంటే మా అత్తయ్య చెప్తుంటే చేసేదాన్ని, ఎవరి ఇంట్రెస్ట్ వెళ్ళేదాన్ని కాదు. అసలు ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి ఎక్కువ, కానీ నేను ఎక్కువ చేస్తాను పూజలు కానీ ఇట్లా టెంపుల్స్కి వెళ్ళడము, ఇట్లా ఎవరన్నా ఏదన్నా అడిగితే హెల్ప్ చేయడం అయితే ఫస్ట్ నుంచి అలవాటు అనుకో. కానీ ఇంకా ఎక్కువ సరేలే ఇప్పుడు రేపటి కోసం ఏం ఆలోచిస్తాము, ఇప్పుడు ఒక గంట తర్వాత ఉంటామో లేదో అన్నట్టుగా, సరేలే అన్నట్టుగా అట్లా చూసుకుంటా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎగ్జాక్ట్లీ సో మరి అదే అంటే అంటున్నాను ఇప్పుడు. మా యా ఆ అబ్బాయి ఎందుకు మారతలేడు, అబ్బాయి చిన్నగా ఉన్నప్పటి నుంచి వెళ్తాడు, మరి కృష్ణుడు కొంచెం అన్న మార్చాలి కదా, వానికి ఏం కర్మ ఉంది అనేది అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటంటే వాడు చేస్తూనే ఉంటాడు, ఇట్లా సతాస్తూనే ఉంటాడు. ఇంకా మేమే అమ్మమ్మకి సంలాంచిస్తాం, ఎందుకంటే వాడు చిన్నోడు, వాడికి తెలియదు. వాడికి కొంచెం తెలివి వస్తే మారతలే అమ్మమ్మ, బాధపడకు, నువ్వు అట్లే నీకు ఎట్లా అనిపిస్తే వచ్చి మా ఇంట్లో ఉండు అది ఇది అని చెప్తాం. ఫర్దర్గా అంటే మాటలతోని కూడా కొంచెం ఆమెకి హెల్ప్ చేసినట్టుగా ఉంటాం, సపోర్ట్ ఉంటాం. ఫైనాన్షియల్ గా కూడా ఆమెకి ఏదన్నా కావాలి చెయ్యాలి అంటే కూడా మేము హెల్ప్ చేస్తుంటాం, చిన్న ఏమైనా కావాలి అంటే చెప్తూ ఉంటే మేము చేస్తాంలే అమ్మమ్మ, ఎందుకు టెన్షన్ పడుతూ ఉన్నాం కదా అది ఇది అని చెప్పేసి అట్లా చెప్తూ ఉంటాం ప్రభుజీ. కానీ ఆడు ఇంకా మారతలేడు. యా నాకైతే మొన్న చెప్పా కదా అయితే మీకు కోపం మీకు వచ్చింది, మీకు కానీ ఎగ్జాంపుల్ మీకు ఆపుకున్నా ప్రభుజీ. కొట్టాలంత కోపం వచ్చి, కానీ యా ఒక్క మాట కూడా అనకుండా ఇంకా తిరిగి వచ్చిన. నేనే షాక్, ఏంటప్ప నేను ఏమనలేదు అని ఎందుకు అని అనుకున్నా. నాకు అప్పుడు అనిపించింది అంటే ఇంకా నేను కూల్ అయిపోతున్నా జపం చేయడం వల్ల అనేసి అర్థమైంది ప్రభుజీ. ఎగ్జాక్ట్లీ సో కానీ అదే అంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు చెప్పా కదా, మెంటర్స్ ఎవరైనా ఉండగాని ఆ టెంపుల్లో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళతోని మాట్లాడిపించడము ఒక మంచిది. ఎందుకంటే వాళ్ళు చెప్తే వింటారేమో ఒకవేళ. కొంతమంది జీవితం ఎలా ఉంటుందో మనకి తెలియదు ఇక్కడ మనకి. సో ఎస్ యా కానీ అట్లా వాడు మన ఎదురుగా ఒకళ్ళు తప్పు చేస్తుంటే అంటే నేను ఇది ఎక్కడ విన్నా అంటే చిన్నజీయర్ స్వామి ఆశ్రమం, మేము అక్కడ మా బాబు చదివేవాడు ఆశ్రమంలో గురుకుల్లో. అక్కడ చిన్నజీయర్ స్వామి చెప్పేవారు అనమాట, మన ముంగట తప్పు జరుగుతుంది అంటే మనం ఆపగలగాలి, లేదు అంటే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మనము దాన్ని స్టాప్ చేయలేం, దాన్ని ఏది పరిష్కరించలేమంటే చూస్తూ తమాషా చూస్తూ నించోవద్దు, వెళ్ళిపోండి అక్కడ నుంచి వెంటనే. మీరు ఒకవేళ నించుండ్రా, మీరు దాన్ని ఆపగడానికి ట్రై చేయండి అని చెప్పేవారు అనమాట. కానీ అట్లానే అది వైష్ణవుల ఎదురుగానే దగ్గర, కదా అది వైష్ణవుల దగ్గర. అది ఎస్ మళ్ళీ మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇక్కడ. సో కొన్నిసార్లు
మీరు ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. రానప్పుడు ఏం చేయాలని మనం వేరే విధంగా ప్రయత్నించాలి. ఇప్పుడు అన్నింటినీ ఒకటే విధంగా ప్రయత్నించాలంటే సాధ్యం కాదు కాబట్టి ప్రత్యామ్నాయం ఏమైనా ఉంటే ఆ విధంగా ప్రయత్నిస్తే ఓకే. సో ఆ విధంగా మారే అవకాశం కలుగుతుంది. ఇక్కడ మనకి ఎలాగో మనకి డిపార్ట్మెంట్ ఉంటుంది, మన పోలీస్ కూడా తీసుకోవచ్చు. అలా కూడా కొంతమందికి ఏంటంటే భయంతో కూడా చేయకుండా ఆపేస్తారు కొన్నిసార్లు. ఇక్కడ అదొక విధం. ఆ విధంగా కూడా ప్రయత్నించవచ్చు ఇక్కడ మనకి. ఎస్, సామధాన భేద దండోపవి అంటారు కదా ఇక్కడ మనకి. చెప్పాలి, వినకపోతే మనకి హెచ్చరించాలి ఇక్కడ, లేకపోతే మనకి చివరికి మనకి కొట్టైనా సరే మనం చెప్పాలంటారు కదా. అలా మన దాన్ని బట్టేసి మనం ఏం చేయాలి, మనం కూడా ఇక్కడ వీళ్ళని బట్టి మనం చేయాలి మాతాజీ. ఎస్, హరే కృష్ణ. ఇట్లా ఇబ్బంది పెట్టుంటది అని అట్లా అనుకోవచ్చా ప్రభు? తెలియదు మాతాజీ, అది మనకి ఇలానే అని చెప్పేసి మనకి తెలియదు. మనకి అది ఇప్పుడు ఎంతో మంది ఉంటారు ఇక్కడ మనకి. అదే చెప్పా కదా, ఇంతకుముందుకి ఏం చేస్తామో మనకి ఎవరికి తెలియదు. మనకి ఇప్పుడు అది కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు మనకి ఇదే ఇలానే అయి ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పలేము అనమాట. ఇక్కడ ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, అంతా మంచినే ఉంది ఇక్కడ మనకి. హిరణ్యకశిపుడు ఇబ్బంది పెట్టాడు ఇక్కడ మనకి. ప్రహ్లాదుడు ఇంతకుముందుకి హిరణ్యకశిపుడికి ఏమైనా ఇబ్బంది పెట్టాడా అంటే లేదు అక్కడ. అయినా సరే అన్ని కష్టాలు పడాల్సి వచ్చింది ఇక్కడ మనకి. కాబట్టి ప్రతిసారి కర్మనే ఉంటుందని చెప్పేసి మనం చెప్పలేము ఇక్కడ మనకి. కొన్నిసార్లు ఆ వ్యక్తులు కూడా కొన్నిసార్లు ఆ విధంగా బిహేవ్ చేసే అవకాశం కూడా కలుగుతుంది ఇక్కడ మనకి. కర్మ అనుకోవచ్చు. అంటే ఇది ఎలా ఎందుకైంది అనేది మనం తెలుసుకుందామని ప్రయత్నించినా కానీ మనకు తెలియదు ఇక్కడ. అది మెయిన్ ప్రాబ్లం. సో ఎస్, మనం చేసే ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, భగవంతుడి మీద ఆధారపడిపోవాలి. ఇక్కడ చెప్పుకున్నాం కదా ఈ శ్లోకం అంతా దాని గురించి. ఎస్, దుఃఖాలు వస్తుంటాయి మనకి ఇక్కడ, మనకి సహించాలి. ఇక్కడ మనకి సహించలేని పరిస్థితిలో మనము తట్టుకునే స్థితిలో లేనప్పుడు అప్పుడు ప్రత్యామ్నాయం కోసం చూడాలి మనకి ఇక్కడ. ఆల్టర్నేటివ్ చెప్పండి నాగమణి మాతాజీ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు మాతాజీ చెప్పినట్టు ఇప్పుడు అబ్బాయి ఫ్యూచర్లో చేంజ్ అవుతాడు. ఇప్పుడు మనము కోపంలో వాడిని కొట్టినా తిట్టినా ఫ్యూచర్లో వాడు ఒకవేళ మంచి డివోటీ అయ్యి ఇవన్నీ మానేసండి అనుకోండి, అప్పుడు వాడిని కొట్టినందుకు ఇప్పుడు అది మనకి వైష్ణవ అపరాధం తగులుతుందా? తప్పు చేసినప్పుడు వైష్ణవ అపరాధం ఉండదు ఇక్కడ. ఇదే కదా భక్తిలో ఏంటంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. సో వైష్ణవ అపరాధం చేయొద్దు కదా అని చెప్పేసి వేరే వాళ్ళు తప్పు చేస్తున్నా కానీ మనకు చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, అది మంచిది కాదు ఇక్కడ. సో ఏం చెప్పారంటే అపరాధం జరిగినప్పుడు 3 రకాలుగా మనం ప్రవర్తించాలి. ఒకటి, ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏదైతే అపరాధం జరుగుతుందో భగవంతుని గురించి నిందించడం కానీ, భగవంతుని యొక్క భక్తుల గురించి నిందించడం కానీ ఎవరైనా చేశారనుకోండి మనము ఒకటి అక్కడి నుంచి వాళ్ళని తిరిగి సమాధానం చెప్పలేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదే ఒకటి. రెండవది, ఆ భక్తుని మనము శిక్షించి మనము కూడా శిక్షించడం అంటే ఎంతవరకు అతన్ని చంపైనా సరే ఆ యొక్క అపరాధాన్ని ఆపేసేసి మనం కూడా చనిపోవాలి. అది రెండవది అనమాట ఇక్కడ. మూడవది ఏంటంటే మనకి ఆ భక్తునితో మనం వాదించేసి ఆ సమస్యని పరిష్కరించడం కూడా ఇంకొకటి అనమాట ఇక్కడ మనకి. సో ఈ విధంగా ఈ పరిస్థితులు మనకి తప్పు చేస్తున్నప్పుడు కూడా ఊరికనే ఉండాలని లేదు ఇక్కడ మనకి. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు ఎగ్జాంపుల్. ఇప్పుడు తన ముందు తప్పు జరుగుతున్నా కానీ ఆయన ఏమన్నాడు ఇక్కడ, నేను యుద్ధం చేయను, అడవిలోకి వెళ్ళి సన్యాసాన్ని తీసుకుంటానని చెప్పేసి అన్నాడు ఇక్కడ. కానీ కృష్ణుడు దాన్ని ఒప్పుకోలేదు ఇక్కడ. నీకు వాళ్ళు తప్పు చేశారు ఇక్కడ, నువ్వు వాళ్ళని యుద్ధం చేయాలి, వాళ్ళని చంపాలని మరీ చెప్పాడు ఇక్కడ. కాబట్టి వైష్ణవప్రాధం అనేది అన్ని చోట్ల రాదు మనకి ఇక్కడ. పరిస్థితిని బట్టేసి మనము ఎలాంటి పరిస్థితి అనేది మనం ఆలోచించి దాని ప్రకారం మనము ప్రవర్తించాలి ఇక్కడ. సో ఈ మాతాజీ చెప్పిన విషయంలో ఇది వైష్ణవాపరాధం కింద మారిపోదు ఇక్కడ మనకి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకొకటి ప్రభుజీ, అంటే నేను విన్నాను ఇది, మనము అంటే ఎదుటి వాళ్ళని మనము చెప్పినప్పుడు విననప్పుడు వాళ్ళని, ఇప్పుడు చిన్నపిల్లలు అనేటువంటి చిన్నోడు కాబట్టి కొట్టేస్తాను. అదే ఇప్పుడు పెద్దవాళ్ళని అయితే కొట్టలేం కదా ప్రభుజీ. మంచిగా చెప్తాం మాటలతోని, మంచిగా కూర్చోబెట్టి ఓపికన్నంతసేపు వాడు మారాలి. ఇప్పుడు మనం అందరం భక్తిలో ఉన్నాం కాబట్టి ఓపిక తెచ్చుకొని మరీ వాడు మారాలి అని చెప్తాం.
వాడు ఎంతకీ మారకపోతే అలా చెప్పుకుంటూ వాళ్ళ కోసం ఒక 2 మాలలు, ఒక మాల జపం చేసి కృష్ణుడికి వదిలేసి, అంటే కృష్ణుడికనే కాదు, ఇప్పుడు మనం కృష్ణుడికి చేస్తున్నాం కాబట్టి కృష్ణుడు అని చెప్తున్నా. ఏ దేవుడికైనా ఇట్లా ఎదుటోళ్ళు మారాలి మంచిగా అని అనుకున్నప్పుడు మనం ఒక 2 మాలలు, ఒక మాల ఇట్లా ఇన్ని రోజులు అనుకొని అది ఆ దేవుడికి, దేవా నీకు ఇది వదిలేస్తున్నా, ఆ మనిషి కోసం ఆ మనిషిని మార్చు అని అట్లా జపం చేసి ఆ మాల అది వదిలేస్తే, ఆ దేవుడికి వదిలేస్తే, ఇప్పుడు మనం కృష్ణుడికి అనుకుంటాం. 2 మాలలు చేసి ఒక మాల చేసి వాడు మారాలి దేవుడా అని అనుకుంటే అట్లా మెల్లిమెల్లిగా మారుతారు, మార్చేస్తారు దేవుడు అని విన్నా. అది ఎంతవరకు నిజం ప్రభుజీ? అది కరెక్టేనా? అన్ని చోట్ల కాదు, మనం భగవంతుని కోరుకోవడం తప్పులేదు. ఒక వ్యక్తి మారాలి, మంచిగా మారిపోవాలని కోరుకోవడం తప్పులేదు. కానీ అందుకని నామాపరాధంలో ఒకనొక నామాపరాధం ఏంటి ఇక్కడ మనకి, భౌతికమైన కోరికలు తీర్చుకోవడం కోసం నామాన్ని జపం చేయడం కూడా ఒక నామాపరాధమే ఇక్కడ మనకి. కాకపోతే వేరే వాళ్ళ కోసం పూజించకూడదని చెప్పి అక్కడ చెప్పలేదు. వేరే వాళ్ళు మంచిగా ఉండాలి, మంచిగా మారాలి, భక్తులుగా కావాలి అని కోరుకోవడం తప్పులేదు. కానీ సో భౌతికమైన విషయాల కోసము మనం జపాన్ని ఉపయోగించుకోవద్దు ఇక్కడ మనకి. అది తెలుసు ప్రభుజీ. Yes, అంటే right, ఇప్పుడు exactly. ఇప్పుడు వీడు చాలా అంటే చిన్న వయసులో వాడికి, అంటే మీరు అన్నట్టు వాడి ఏంది ఏ ప్రాబ్లం నుంచి అలా అయ్యిండు మనకు కూడా తెలియదు. ముందు ఎందుకంటే అది ఇంట్లో ఆ ప్రాబ్లం చూడలేం కదా ప్రభు. ఆ ప్రాబ్లం గురించి మీరు తెలుసుకోండి ఫస్ట్. మీరు ముందు తప్పుగా మాట్లాడే ముందు, కోపం వచ్చే ముందు అసలు వాడు ఎందుకు అలా చేస్తున్నాడో ముందు అది తెలుసుకోండి. ఒకవేళ వాడు మీకు చెక్కలేకపోతే చెప్పా కదా, మెంటర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని తెలుసుకునే ప్రయత్నం చేయండి మీరు. సో తెలుసు ప్రభుజీ, వాడిని అడిగిన ఒకసారి చెప్పిండు. ఓకే. అయితే వాళ్ళ డాడీ చనిపోయాడు ప్రభుజీ. వాడు చిన్న ఉన్నప్పుడు వాళ్ళ డాడీ చనిపోయిందంటే వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళ మమ్మీని. వీడు పుట్టంగానే వాళ్ళ మమ్మీ కొన్ని రోజులు చూసింది, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. తర్వాత మారి వస్తే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇంటుంది, అబ్బాయి చనిపోయిండు. అబ్బాయి చనిపోయినాక కొన్ని రోజులు వీళ్ళ మమ్మీ వాళ్ళే పెట్టుకున్న తర్వాత ఏదో మంచి సంబంధం వచ్చింది. వీడు కొంచెం తెలివి ఉందిలే ప్రభుజీ ఈ అబ్బాయికి. అయితే వాళ్ళ మమ్మీకి వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తారు, ఎన్ని రోజులు ఉంటాము, అన్న తమ్ముళ్ళు ఎన్ని రోజులు చూస్తాడు అన్నట్టుగా ఇంకొక మ్యారేజ్ చేసి పంపించేశారు అమ్మాయిని. వాడు అదే అంటాడు, నాకు మా మమ్మీని దూరం చేసింది మా అమ్మమ్మనే పెళ్లి చేసింది, మా అమ్మనే పెళ్లి చేసింది అని చెప్పి వాడు బాధపడుతున్నాడు. అంటాను వాళ్ళ మమ్మీని కూడా తప్పు అనేసి అనిపిస్తుంది. అది ప్రాబ్లం ఏంటంటే మానసికంగా దెబ్బతిన్నాడు వాడు. సో అందుకే దాన్ని ఎక్కడ ఉంచాలో తెలియక ఏం చేస్తున్నాడు ఇక్కడ. సో మానసికంగా దెబ్బతిన్నాడు కాబట్టి దాని నుంచి ఎట్లా బయటపడాలో అర్థం కావట్లేదు ఇక్కడ. అక్కడ ఎవరూ లేరు కాబట్టి అక్కడ ఇప్పుడు ఎవరి మీద ఎవరైతే ఉన్నారో నిస్సహాయ స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తన కోపాన్ని తీర్చుకుంటున్నాడు అనమాట. అంతే, జస్ట్ బేసికల్ అది జరుగుతుంది వాడికి. ఒకటి ఆమె నుంచి ఆ వ్యక్తి అంటే మా అమ్మమ్మని అని చెప్పేసి ఆమెని దూరంగా తీసుకొని వెళ్ళిపోవడం అక్కడి నుంచి, అది ఒక పరిష్కారం వాడికి. లేదు ఎవరన్నా చెప్పి వానికి మార్చడం అనేది ఇంకొకటి విధానం ఇక్కడ. రెండు ఇక్కడ మనకి. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి ఆ మానసిక వేదనలో ఉండిపోయాడు కాబట్టి ఎన్ని చేసినా కానీ అది మాత్రం మర్చిపోలేకపోతున్నాడు వాడు. అందువల్ల ఎగ్జాక్ట్లీ మెంటల్లీ వాడు కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. కొంచెం ఇప్పుడు ఇక్కడ డిస్టర్బ్ అయిపోయాడు. ఇక్కడ ఆ డిస్టర్బెన్స్ అనేది ఎవరి మీద తీసుకోవాలో తెలియక అక్కడ దాని మీద తీరుస్తున్నారు అనమాట వాళ్ళ కానీ ప్రభుజీ వాళ్ళ మదర్ తీసుకెళ్ళింది ప్రభుజీ కొన్ని రోజులు. అక్కడ కూడా ఇలానే సతాంచడం చేస్తే ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఇంకా ఎక్కడికి పంపించేసింది వాళ్ళ మదరు. అదే అంటున్నా, అలాంటి వాడిని ఏం చేయాలంటే ఏదైనా ఇండివిజువల్గా ఉంచాలి, లేకపోతే ఇంకా వేరే ప్రత్యామ్నాయం చేయాలి. ఇక్కడ కొన్నిటికి పరిష్కారం అనేది ఈజీగా దొరకదు మనకి. సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ఏంటంటే స్పిరిచువల్గా మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయకూడదు మనకి. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఏదో చేస్తున్నాం. ఇప్పుడు సైకలాజికల్ ఇష్యూస్ కోసం స్పిరిచువల్గా మనం ప్రాబ్లమ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలని చూస్తున్నాం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. సో కాబట్టి అంత సులభంగా వచ్చేది కాదు ఇక్కడ అది. తప్పని చెప్పలేము. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆమెకున్న ఏజ్ ప్రకారము మేబీ ఆమె కూడా తోడు కావాలి కాబట్టి, లేకపోతే జీవితాంతం ఒంటరిగా ఉండలేదు కాబట్టి మేబీ చేశారనుకోవచ్చు అప్పుడు అక్కడ ఆ సిచ్యువేషన్లో. మరి దాన్ని కూడా తప్పట్లేము. వాడు ఆలోచించే స్థితిలో లేడు కాబట్టి వాడు ఏమైపోయాడు, చిన్నప్పటి నుంచి వాడి ఫ్రెండ్ సర్కిల్లో వానికి ఏమన్నా ఈ విధంగా ఏమైనా ఇబ్బంది అయిందేమో, లేకపోతే మీ అమ్మ ఇలా రెండో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, లేకపోతే అని వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా కామెంట్ చేశారేమో ఇక్కడ వానికి.
ఆ స్ట్రెస్ ఇవన్నీ ఆ, ఉంటాయి చూస్తారా, ఆ బ్యాక్ లో ఏం జరిగిందో మనకు తెలియదు, మీకు కూడా తెలియదు అది అన్నీ కూడా. తెలియదు. వాడు అవి అవును షేర్ ప్రభుజీ. చేయటాడు మీకు. అంటే వాడు మానసికంగా ఎంతో ఇబ్బంది పడిపోవచ్చు ఇక్కడ, వేరు వేరు విషయాల్లో కూడా, ఉమ్, ఎక్కడో ఫ్రెండ్స్ దగ్గర, ఎక్కడో ఇంకెక్కడో. ఇవన్నీ పడడం వల్ల ఏమైపోయింది, వాడి మనసులో ఏమైపోయింది అంటే బాగా ఆ కోపం అనేది ఎక్కువైపోయి ఉండొచ్చు ఇక్కడ. సో ఉమ్, కౌన్సిలింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఇలాంటి వాడికి ఏంటంటే కౌన్సిలింగ్ వల్ల మారే అవకాశం కలుగుతుంది. వీలుంటే బెటర్. తీసుకొని ఒక కౌన్సిలింగ్, ఏదైనా ప్రభువు దగ్గరికి వాళ్ళ దగ్గర కన్నా కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి. అక్కడిక్కడ కాకపోతే సైకలాజికల్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయిపోయేసి అక్కడ కౌన్సిలింగ్ ఇప్పించడము వన్ ఆఫ్ ది వే అవుట్ అనమాట దీని నుంచి చెప్పాలంటే ఇక్కడ. సో అన్నిటికీ కృష్ణుడి యొక్క విధంగానే మనం సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము ఇక్కడ. సో కొన్నిటికి ఏంటంటే డెఫినెట్లీ కొన్ని మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం ఇక్కడ. ఇలాంటి సిచ్యువేషన్లో కొన్ని అవసరం ఆ మెడికల్ ఇంటర్వెన్షన్. మేబీ ఈ నీడ్స్ దట్. ఎందుకు అలా చేస్తున్నాడు, అయిపోయింది, ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నాడు, కారణం ఏంటి అనేది మనకు ఫైండ్ అవుట్ చేసామనుకోండి, దెన్ ఈజీగా బయటపడే అవకాశం కలుగుతుంది ఇక్కడ మనకి. యా, సో మనం చేయవలసింది జస్ట్ ప్రే చేయడం వరకే. వాళ్ళకి మనం ప్రే చేసుకొని మారేలాగా భగవంతుడు తనకి అబ్బాయికి కొంచెం జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పి కోరుకోవడం మనం చేయవలసింది ఇక్కడ. అంతకు మించి మనం ఏం చేయలేము ఇక్కడ. యా, ప్రయత్నించండి, కౌన్సిలింగ్ ఇప్పించండి. ఇఫ్ ఏది వర్కౌట్ కాకపోతే ఇక ఫైనల్గా ఏం చేయాలో అది చేయాలి ఇక. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ చెప్పినందుకు. అంటే ప్రతిసారి వాడిని కొట్టడం కూడా మంచిగా, తిట్టడం కూడా మంచిది కాదు ప్రభుజీ. అందుకని ఒకసారి కనుక్కుంటే, మీతో కూడా కనుక్కుంటే ఏదైనా తెలుస్తుందేమో అన్న ఉద్దేశంతో అడిగాను ప్రభుజీ. అంటే ఇంకా వాడు అట్లా ఏదైనా చేస్తే కూర్చోబెట్టి మంచిగా మాట్లాడడమే వానికి మంచిగా చూస్తాం ప్రభుజీ. వాడికి ఏ ప్రభుజీతో లింక్ ఉంది అత్తాపూర్లో తెలుసుకొని ప్రభుజీ ద్వారా చెప్పియాలి. ప్రయత్నించండి అట్లా. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది వర్కౌట్ అవుతుంది డెఫినెట్ గా. అదే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు ఇక్కడ మనము ముగిద్దాము, మళ్ళీ మనం రేపటి సత్సంగంలో కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శీల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ.